మిడిల్ ఈస్ట్ డిస్టర్బ్ అయింది అని అంటే వరల్డ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అనేది నోన్ ఫ్యాక్ట్. Fuel for fertilizer shortages. ఇంతకంటే వర్స్ సిచ్యువేషన్కి వెళ్ళే స్కోప్ ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్. ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్కు వార్ అవుతుంది. రెస్పాన్సిబుల్గా ఉండి అధికారాన్ని జలాయించాల్సిన అమెరికా చాలా చాలా ఆవేశపడి The entire country can be taken out in one night, and that night might be tomorrow night. వరల్డ్ అంతా షేక్ అయింది కదా. ఖమేనీని చంపేస్తే రెజిమ్ కొలాప్స్ అయిపోతుంది. దేర్ విల్ నాట్ బి ఎ లీడర్ టు లీడ్ దెమ్ అనుకున్నారు. వీళ్ళు ఏం చేశారు? దే ప్రిపేర్డ్ సంథింగ్ కాల్డ్ మొజాయిక్ డిఫెన్స్. అటోనామస్ యూనిట్స్ ఇండిపెండెంట్ ఆఫ్ లీడర్ ఆర్ ఆర్డర్స్ దే విల్ కీప్ యాక్టింగ్. మిడిల్ ఈస్ట్లో క్రైసిస్ స్టార్ట్ అవ్వడం వరకే వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎండ్ అవ్వడం ఎప్పుడు వాళ్ళ చేతిలో లేదు. ఇది చరిత్రనే చెప్తుంది. ఈ ఇయర్ జనరల్ ఎలక్షన్స్ అవుతున్నాయి ఇజ్రాయెల్లో. బెంజమిన్ నెతన్యాహు హీఈస్ ఫేసింగ్ కరప్షన్ చార్జెస్ ఇన్ హిజ్ ఓన్ కంట్రీ. ఓకే, ఇఫ్ హీఈస్ నాట్ ద పిఎం హీ విల్ హ్యావ్ టు గో టు జైల్. ఇప్పుడు నెతన్యాహు ప్లాన్ అయితే ఎలక్షన్స్ జరిగితే అతను గెలవాలి, లేదా ఎలక్షన్స్ ఆపే వరకు వార్ చేస్తూనే ఉండాలి. అంతే కదా మరి. ఇట్స్ క్రేజీ. మనకి బయటకు కనిపించింది ఏంటంటే వీళ్ళిద్దరు టూ మోస్ట్ పవర్ఫుల్ థింగ్స్ ఇన్ ద కంట్రీ. బట్ ఇరాన్ ఇంకా విత్ స్టాండ్ అవుతుంది, ఎక్కడ సరెండర్ అవ్వకుండా. ఇరాన్ వెనకాల ఎవరెవరు ఉన్నారు అనేది యూ కాంట్ ఈవెన్ గెస్. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో ఒక జర్నలిస్ట్ వెళ్ళి కూర్చున్నాడు అసలు ఏం జరుగుతుంది అని. మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద షిప్స్ ఆర్ గోయింగ్ అన్మార్క్డ్. మరి అదే కదా డార్క్ గేమ్ అంటే. ఇఫ్ ఇదే వార్ కానీ ఒక 3 weeks ప్రొలాంగ్ అయితే ఏమవుతుంది, ఒక 6 months ప్రొలాంగ్ అయితే ఏమవుతుంది? 3 weeks ప్రొలాంగ్ అయితే ఎలక్షన్స్ అవ్వగానే ఫస్ట్ పెట్రోల్ ప్రైసెస్ డీజిల్ ప్రైసెస్ షూటప్ అయిపోతాయి. 6 months అయింది అని అంటే ఇంకా మనం వేరే ఆప్షన్ ఉండదు. కెన్ అమెరికా రియల్లీ క్యాప్చర్ ఎంటైర్ ఇరాన్? ఇది అంత ఈజీగా ఎండ్ అవ్వదు, ఎండ్ అవ్వనివ్వరు. నాకు మీ నుంచి ఒక చిన్న ఫేవర్ కావాలి. మీలో 90% ఆఫ్ ద పీపుల్ మన పాడ్కాస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ ప్రతి సబ్స్క్రైబర్ చాలా మ్యాటర్ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే మీరు ఇమాజిన్ చేయలేని గెస్ట్తో క్రేజీ అండ్ ఇన్సైట్ఫుల్ కాన్వర్సేషన్స్ని తీసుకొస్తాం. దానికోసం మీరు చేయాల్సింది ఒకటే, కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద పాడ్కాస్ట్. సార్, మీరు 8 years ఇంటెలిజెన్స్ బ్యూరోలో వర్క్ చేశారు. అక్కడ మీ వర్క్ ఏంటంటే ఎనిమీస్ ఎవరు, థ్రెట్స్ ఏంటి, కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, ఇవన్నిటిని ముందే పసిగట్టి గవర్నమెంట్కి మొత్తం పోలీస్కి అందరినీ ముందే అంతా సెట్ చేయడం. ఇదే కానీ మీరు ఈ పార్ట్కి ఐబీలో ఉండుంటే ఈ వార్ని ముందే ప్రెడిక్ట్ చేసేవాళ్ళ? అసలు ఇదంతా ఎంత అవుతుంది ఏంటి, ఇండియా పరిస్థితి ఏంటి, ఇండియా ఎకానమీ ఏంటి, ఇదంతా ముందే పసిగట్టేవాళ్ళ? డెఫినెట్గా పసిగట్టిండొచ్చు. ఎందుకనంటే ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కరెక్ట్గా అనలైజ్ చేసుకొని వర్క్ చేసే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇవన్నీ పరిగణలోకి తీసుకునే వర్క్ చేస్తాడు. డెఫినెట్గా గెస్ చేసి ఉండొచ్చు ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి ఏంటి అనేది. ఎందుకనంటే హిస్టారికల్గా చాలా కాంటెక్స్ట్ ఉన్న ఇష్యూస్ ఇవన్నీ. ఇరాన్ కానీ ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఉన్నవి ఇవన్నీ. మిడిల్ ఈస్ట్ డిస్టర్బ్ అయింది అని అంటే వరల్డ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అనేది నోన్ ఫ్యాక్ట్ అనమాట. ఆల్రెడీ ప్రపంచం చూసింది గల్ఫ్ వార్ రూపంలో. అయినా సరే అలాంటి ఒక సెన్సిటివ్ మిడిల్ ఈస్ట్లో రెస్పాన్సిబుల్గా ఉండి అధికారాన్ని జలాయించాల్సిన అమెరికా చాలా చాలా ఆవేశపడి దూకేసింది అనేది నా ఒపీనియన్ ఇరాన్ వార్లోకి. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో క్రైసిస్ స్టార్ట్ అవ్వడం వరకే వాళ్ళ చేతిలో ఉంటుంది, ఎండ్ అవ్వడం ఎప్పుడు వాళ్ళ చేతిలో లేదు. ఇది చరిత్రనే చెప్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది, ఇరాక్లో ఒకటి వాళ్ళు WMDs ఉన్నాయని, బట్ డెవాస్టేషన్ వరల్డ్ అంతా షేక్ అయింది కదా. మొత్తం ఆయిల్ ఎనర్జీ క్రైసిస్ వచ్చింది. ఎనర్జీ సెక్యూరిటీ కోసమని కంట్రీస్ అన్ని స్ట్రాటజీస్ వేయడం మొదలుపెట్టాయి. సో చైనా లాంటి కంట్రీ ఏం చేసిందంటే ఈ సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటారు, SLOCs, వీటిని నమ్ముకుంటే మన ఎనర్జీని సెక్యూర్ చేసుకోలేము అని ల్యాండ్ రూట్స్లో ఏం చేయాలి అని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, పైప్ లైన్స్ వేసుకోవడము. ఇప్పుడు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అయినా సరే ఇవన్నీ ఏంటి అంటే ఇట్లాంటి వాటిని పసిగట్టి ప్రిపేర్ అవ్వడమే. చాలా ఎర్లీగా వీళ్ళందరూ సేఫ్గా ఇది ఆ గేమ్ ఎంత ఫాస్ట్గా అర్థం చేసుకుంటాము, ఈ గేమ్లోకి ఎంత ఫాస్ట్గా దూకుతాము అన్నది ఇంపార్టెంట్. ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ ఎంటర్ అయిపోయాయో వరల్డ్ మార్కెట్లో, చైనా ఏం చేసిందంటే ఓకే మనం కూడా దూకేద్దాం అని చెప్పి వాళ్ళు తయారు చేశారు. వాళ్ళు ఎందుకు తెచ్చారు, ఎందుకు తయారు చేస్తున్నారు ఇదంతా తర్వాత పెడితే ఇప్పుడేంటి, దే ఆర్ ఈక్వల్ కాంపిటీటర్. ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ ఇంప్రూవింగ్ టెక్నాలజీ, ఇఫ్ ఇట్ మేకింగ్ లైఫ్స్ ఈజియర్, ఏదైనా సరే. సో దే ఆర్ డూయింగ్ ఇట్ ఆన్ గ్లోబల్ స్కేల్ ఇన్ కాంపిటీషన్ విత్ ద గ్లోబల్ స్కేల్. చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా ఇప్పుడు వీటిల్లో అయినా. సో ఇదంతా ఏంటంటే ఈ గేమ్ని ముందే పసిగట్టి ఈ గేమ్లో అలర్ట్గా అయిపోయి ఇప్పుడు వాళ్ళ మార్కెట్స్ అన్ని క్లోజ్ చేసేసుకొని, ఇప్పుడు ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఇట్లాంటి వాటన్నిటికీ వాళ్ళ మార్కెట్స్ క్లోజ్ చేసేసుకొని వాటి క్లోన్స్ని యూజ్ చేసుకొని దే మేడ్ ద లైఫ్ ఈజియర్ ఫర్ ద చైనీస్ పీపుల్ ఇన్సైడ్ చైనా. రైట్. అండ్ దే ఆర్ ఇన్ఫ్యాక్ట్ ప్రూవింగ్ టు చైనీస్ పీపుల్ దట్ బయట
ప్రపంచంలో ఉన్న కంట్రీస్లో ఉన్న జనాలే ఇంకా చాలా దుర్భరమైన లైఫ్ అనుభవిస్తున్నారు, మీకు నేను చాలా గ్రేట్ లైఫ్ ఇస్తున్నాను అనేది prove చేస్తున్నాడు చూపించి. బుల్లెట్ ట్రైన్ నెట్వర్క్స్ కానీ ఇలాంటివి. ఇదంతా ఏంటంటే ఇదంతా ప్రిపరేషన్ అది. సో ఇంత టైం ఉంది, ఇన్నేళ్ళు ఉంది. ఇప్పుడు 1991లో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయింది. అంటే కోల్డ్ వార్, ఐడియాలజికల్ వార్ ఏదైతే ఉందో క్యాపిటలిస్టిక్ వర్సెస్ కమ్యూనిస్ట్, ఎప్పుడైతే కొలాప్స్ అయిందో నాకు తెలిసి అప్పుడే స్టార్ట్ అయింటుంది ఈ గేమ్. నెక్స్ట్ యుఎస్ని ఎట్లా తొక్కేయాలి మరి అంతే, మరి ఈ గేమ్ అలాగే ఉంటుంది. సార్ యాక్చువల్లీ టిల్ ఎస్టర్డే, నిన్న నేను మిమ్మల్ని కలిసినంత వరకు ఐ వాజ్ అమంగ్ ద పీపుల్, ఏదో వార్ అవుతుంది, ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్ కొట్టుకుంటున్నారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటున్నారు, ఏదేదో అవుతుంది, మన ఆయిల్ మనకు వస్తుంది, ఎండ్ ఆఫ్ ది డే మన ఎల్పిజి మనకు వస్తుంది, దెర్ ఇస్ నథింగ్ గోయింగ్ ఆన్, ఏదో అవుతుంది అనే మైండ్ సెట్తో నేను ఇప్పటివరకు ఉన్నాను. బట్ నిన్న కలిసిన తర్వాత ఐ జస్ట్ రియలైజ్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్. అది రేపటికి ఎలాంటి వాటికి దారి తీస్తుంది అనేది మిమ్మల్ని కలిసిన తర్వాత నాకు రియల్లీ షాక్ అయిపోయాను. అంటే అసలు ఎందుకు ఇంకా పీపుల్ ఇంకా సీరియస్గా తీసుకోవట్లేదు ఈ సిచ్యువేషన్ని, చాలా చిల్ ఎందుకు ఉన్నారు. ఈవెన్ ద గవర్నమెంట్ మీడియా, నిన్న మీరు మీడియా గురించి ఒక లైన్ చెప్పారు, అది నేను చెప్పకూడదేమో ఇప్పుడు కెమెరా ఎదురుగానా. సో దాని తర్వాత నేను చాలా రియలైజ్ అయ్యాను ఈ టాపిక్ మీద, ఎస్పెషల్లీ పీపుల్కి చాలా అవేర్నెస్ కావాలి. బట్ పీపుల్ ఇప్పటికీ కూడా ఇండియా వార్కి సంబంధం లేదు, ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్ ఏదో వార్ చేసుకుంటున్నారు, మనకేం సంబంధం లేదు, మనం ఎందుకు పట్టించుకోవాలని అనుకునే ఒక కామన్ ఇండియన్ సిటిజన్కి, ఎస్పెషల్లీ మన తెలుగు పీపుల్కి మీరు ఏం చెప్తారు? పాలిటిక్స్, రాజకీయం అనేది, పాలిటిక్స్ ఈజ్ వన్. నేను యాజ్ ఎ పొలిటికల్ అనలిస్ట్ ఆర్ ఎ స్ట్రాటజిస్ట్ పాలిటిక్స్ని స్టడీ చేసేటప్పుడు గ్లోబల్ పాలిటిక్స్, నేషనల్ పాలిటిక్స్, లోకల్ పాలిటిక్స్ అంటూ ఉండదు. అన్ని రాజకీయాలు ఒకటే. ఆల్ పాలిటిక్స్ ఈజ్ వన్. ఎందుకు అనంటే ఆ మెథడాలజీస్, వాటి వెనకాల ఉన్న హిస్టరీ, ఎవల్యూషన్, ఇవన్నీ అవి క్రియేట్ చేసిన సిస్టమ్సే. అందుకే పాలిటిక్స్ని అలా ఆబ్జెక్టివ్గా చూసి అలా స్టడీ చేయగలిగితేనే ఇలాంటి అవేర్నెస్ వస్తుంది. ఓకే, ఎందుకు అవసరము ఇట్లా అనంటే కామన్ మ్యాన్ అనుకోవచ్చు నాకేంటి, నాకు సంబంధం లేదు లేదా ఇది అని. ఇప్పుడు మీ ఇంట్లో లైట్ వెలగాలన్నా, నువ్వు బండిలో వెళ్ళి పని చేసుకొని వచ్చి జీతం సంపాదించాలన్నా, నీ ఆఫీస్లో లైట్ వెలగాలన్నా, అక్కడ ఇవి చేయాలన్నా, సో ఇవన్నీ దే ఆర్ లింక్ టు ఎనర్జీ ఆర్ ఆయిల్ ఇండైరెక్ట్లీ. అబ్సల్యూట్లీ. సో ఆ రీసోర్సెస్ మన దగ్గరే ఉంటే మనకి ఏ టెన్షన్ లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్లు మనం నాకు సంబంధం లేదు అన్నట్లు ఉండొచ్చు. బట్ ఈ రిసోర్సెస్ని మనం క్రూడ్ ఇంపోర్ట్ చేసుకొని దాంట్లో రిఫైన్ చేసుకొని మోర్ దాన్ హాఫ్ మనం వాడుకున్నా కూడా ఇంకా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వేరే కంట్రీస్. అంటే ఒక బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంది, స్టిల్ ఫైన్. బట్ మన దగ్గర ఉన్న రీసోర్సెస్ మనకు సరిపోవు. మనం క్రూడ్ తెచ్చుకొని మనం రిఫైన్ చేసుకొని మనం వాడుకుంటే తప్ప కంట్రీ విల్ నాట్ బి ఏబుల్ టు రన్. ఎకానమీ రన్ అవ్వడం అని అంటే ఎవ్రీడే పీపుల్ షుడ్ బి ఏబుల్ టు మూవ్, డూ సమ్ వర్క్, స్పెండ్ మనీ, బై థింగ్స్, సర్వీసెస్. ఇదే ఎకానమీ అంటే. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? ఎనర్జీ ఆర్ ఆయిల్ ఈజ్ అట్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఇట్. సో మనకిప్పుడు ఇరాన్ లాంటి కంట్రీకి అయింది కాబట్టి మనకు నిజంగా హిట్ తెలియట్లేదు. ఎందుకనంటే ఇరాన్ ఎప్పటి నుంచో ఇండియాకి చాలా చాలా మంచి ఫ్రెండ్. కంట్రీస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ వాళ్ళు మెయింటైన్ చేసేటప్పుడు పర్మనెంట్ ఫ్రెండ్స్, పర్మనెంట్ ఎనిమీస్ ఎవరికి ఉండరు. పర్మనెంట్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటాయి. బట్ అలా ఉన్న సిచ్యువేషన్లో కూడా కొన్ని కంట్రీస్ బియాండ్ ద లైన్ వెళ్ళి ఇండియాకి సపోర్ట్ చేసిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ అప్పుడు సోవియట్ వచ్చి సపోర్ట్ చేయడం. ఇప్పుడు ఇరాన్, మనమేం వెళ్ళి అడగలేదు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో మన షిప్స్ని పంపించండి అని. అన్కండిషనల్గా, యూనిలేటరల్గా దే ఆర్ జస్ట్ అలవింగ్. ఈ కంట్రీస్ని అలవ్ చేయాలి, దాంట్లో ఇండియా ఉండాలి అని వాళ్ళే డిసైడ్ చేశారు. ఇది హిస్టారికల్గా మనం మెయింటైన్ చేస్తూ వచ్చిన రిలేషన్స్ ఇవి. అండ్ ఇరాన్ అనగానే జనరల్గా ఉన్న పర్స్పెక్టివ్ ఏంటి, అది ఇంకొక ఇస్లామిక్ నేషన్, ఆఫ్ఘనిస్తాన్ లాగానో ఇంకేదనో, ఓన్లీ రాళ్ళు రప్పులు కొండలు తప్ప ఇంకేముండవు ఇట్లా అని. నో, ఇరాన్ ఈజ్ ఏ రిసోర్స్ రిచ్ కంట్రీ అండ్ ఇట్ ఈజ్ పీపుల్ రిచ్ కంట్రీ, కల్చరల్ హెరిటేజ్. అండ్ ఇండియాతో ఎస్పెషలీ పీపుల్ టు పీపుల్ లింక్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు కాదు, కొన్ని డికేడ్స్గా ఉన్నాయి. డాక్టర్స్, ఇట్లాంటి ప్రొఫెషనల్స్ ఎంతోమంది ఇరాన్లో వర్క్ చేసిన, నీడే కాదు అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్, స్టడీస్ కోసం వెళ్తారు. ఇవన్నీ 1979లో గవర్నమెంట్ మారింది, కొంచెం స్ట్రిక్టర్ రెజీమ్ వచ్చింది. రైట్. అయితే ఇప్పుడు కామన్ మ్యాన్ ఎందుకు అఫెక్ట్ అవ్వాలి, ఎందుకు కామన్ మ్యాన్ కన్సర్న్ ఉండాలి అని అంటే సింపుల్. ఒక ఎల్పిజి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎల్పిజి ఇది కట్ అయింది, ఒక 2 షిప్స్ రాలేదు హోర్ముజ్ నుంచి అని అంటే నిజంగా భయపడిండేది, అయ్యిండేది. బట్ ఇండియాకున్న డిప్లొమాటిక్ పొజిషన్, ఇప్పుడు మనకున్న పొలిటికల్ పవర్ ఇన్ ద గ్లోబల్ పాలిటిక్స్ అండ్ ఇరాన్తో ఉన్న లాంగ్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్ వల్ల అవి పాస్ అయిపోయి వచ్చేసాయి. ఇక్కడ ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ పిఎం ఉజ్వల స్కీమ్ అని చెప్పేసి ఫైర్వుడ్ మీద డిపెండెంట్ అయి ఉన్న లోకల్ రూరల్ కమ్యూనిటీస్ వాళ్ళని కూడా ఎల్పిజికి తీసుకొచ్చారు. బట్ దిస్ ఈజ్ కనెక్టెడ్ టు ఇది అండ్ ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ఇరాన్ డైరెక్ట్లీ. ఎల్పిజి ఎందుకు టచ్ అయింది?
ఇరాన్ ఎవరైతే యుఎస్ యాలీస్ని హిట్ చేసిందో వాళ్ళల్లో ఒకరు మనకి ఎల్పిజి సప్లై చేసే వాళ్ళలో మేజర్ సప్లయర్. అందువల్ల అయింది. ఒకవేళ నిజంగా రాలేక ఒక 1-2 షిప్స్ 3 షిప్స్ రాకపోయిందంటే హిట్ అయ్యండి అది. అండ్ డైరెక్ట్గా అలాంటి సిచ్యువేషన్ అంటే నువ్వు ఇంట్లో వంట చేసుకోవడం లేదా బయట హోటల్లో తినాలన్నా ఏం చేయాలన్నా అది ఉండాలి, నీకు డెఫినెట్గా తెలిసేది. బట్ ఆ సిచ్యువేషన్ రానిలే గవర్నమెంట్, అందుకే తెలియదు. బట్ యాక్చువల్లీ ఇంకా ఎల్పిజి షార్టేజ్ ఉంది హైదరాబాద్లో. మా ఫ్లాట్ అడిగితే 5,000 చెప్తున్నారు. ఎల్పిజి షార్టేజ్ ఉండిండొచ్చు, ఎందుకనంటే ఈ టెన్షన్స్ వల్ల సప్లై సైడ్ బయట వచ్చే లైక్ ప్రొడ్యూస్ బయటకు వస్తుంది కదా, అవన్నీ తగ్గిండొచ్చు. అండ్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్లో టెన్షన్స్ వల్ల నెంబర్ ఆఫ్ షిప్స్ తగ్గిండొచ్చు, డెఫినెట్గా ఉండింటుంది. బట్ ఓవరాల్గా అది ఇంకా అందరినీ మాసివ్ స్కేల్లో టచ్ చేసే లెవెల్లో అవ్వలేదు అట్లీస్ట్. అండ్ చాలామంది సేఫ్ సైడ్ ఫైర్వుడ్ దానికి ఆల్టర్నేటివ్ కన్వెన్షనల్ వీటికి ప్లాన్ చేసేసుకున్నారు. ఎందుకంటే బిజినెసెస్ కెనాట్ స్టాప్, ఎకానమీ విల్ నాట్ వెయిట్ ఫర్ ఎనీ వన్. సో ఇవంతా మనం దీస్ ఆర్ ఆల్ ఇండిజీనియస్, ఇది మనం వీ విల్ బీ రెడీ ఫర్ ఇది. బట్ ఇట్లాంటి సిస్టమ్స్ని బేస్ చేసుకొని ఇలాంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసి ఇలాంటి బిహేవియరల్ తీసుకురావాలి అన్నప్పుడు రిసోర్స్ మన చేతిలో లేకపోతే ఏమవుతుంది అనడానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. పెట్రోల్ డీజిల్ అయినా అంతే. ఇప్పుడు అంటున్నాము ఫిబ్రవరి 2022లో ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ అటాక్ చేసిందో అప్పుడే ఫస్ట్ టైం యుఎస్ ఇండియా మీద శాంక్షన్స్ ఇంపోజ్ చేసింది, రష్యన్ ఆయిల్ కొనకూడదు మానేయాలి అని. బట్ అప్పుడు మనకున్న డిప్లొమాటిక్ వీటిలో నెగోషియేట్ చేసుకొని యుఎస్ ఎగ్జామ్షన్ ఇచ్చేలాగా ఆ లిస్ట్లో ఇండియా పేరు పెట్టుకొని అప్పటి నుంచి వీఆర్ బయింగ్ అంత డిస్కౌంటెడ్ ప్రైస్, అర్లియర్గా కొంటున్న ప్రైస్, ఆ ప్రైస్కి ఈరోజు ఇవ్వట్లేదు రష్యా ఇండియాకి. ఓకే, సో ఇది మన ఇంట్రెస్ట్, మన నేషనల్ ఇంట్రెస్ట్. సో గవర్నమెంట్ ఏం చేసిందనంటే ఆ రోజు ఒకవేళ 150-200 రూపీస్ 250 రూపీస్ పర్ లీటర్ పెట్రోల్ డీజిల్ అయిపోయిందంటే అన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అయ్యేది. మన ఫుడ్ కాస్ట్ పెరిగేది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగేది, ఇండియా ఎకానమీ కూడా చాలా ఎఫెక్ట్ అయ్యిండేది. ఇన్ఫ్లేషన్ వచ్చేది, ఓవర్ హీటింగ్ అంటారు, ఎకనామిక్ ఓవర్ హీటింగ్, ఇవన్నీ ఫేస్ చేయాల్సి వచ్చేది. బట్ అలాంటి సిచ్యువేషన్ రానివ్వలేదు కదా గవర్నమెంట్ అట్లీస్ట్. బట్ ఇప్పుడేంటి, ఇప్పుడు రష్యానే ఆ ప్రైస్కి అమ్మట్లేదు, హయ్యర్ ప్రైస్కి అమ్ముతుంది. అండ్ ఓవరాల్గా బ్యారెల్ ప్రైస్ ఇన్ ద వరల్డ్ మార్కెట్స్ ఇంక్రీజ్ అయినాయి. ఇప్పుడు రష్యా వద్దు ఇంకెవరిదైనా పోదామన్నా వాళ్ళు అంతకంటే తక్కువ చెప్పట్లేదు. సో ఇప్పుడు తప్పదు కొనాల్సిందే. సో బ్యారెల్ ప్రైస్ తగ్గినా ఇక్కడేం ప్రైసెస్ తగ్గించలేదు, బట్ ఇప్పుడు ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దాని ఎఫెక్ట్ ఎట్లుంటుంది అనేది చూడాలి. అండ్ ఎలక్షన్స్ అరౌండ్ ద కార్నర్ కాబట్టి పోస్ట్ ద ఎలక్షన్స్ there might be a shocker surprise or shocking surprise as a surprise shocker చాలా సెటిల్గా from the government. yes see ఇది పాస్ ఆన్ అయిపోవాలి, అదర్వైజ్ గవర్నమెంట్ కెనాట్ కీప్ బేరింగ్ దిస్ కాస్ట్ ఫర్ ఎ లాంగర్ టైం. అప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ అఫెక్ట్ అవుతాయి, మేబీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఎఫెక్ట్ అవుతుంది. సో గవర్నమెంట్ అయినా ఈ బర్డెన్ ఎక్కువ రోజులు తీసుకోలేదు. సో ఇట్ షుడ్ బి పాస్డ్ ఆన్. సో ఆ ఎఫెక్ట్స్ చూడొచ్చు మనం మేబీ డెఫినెట్గా. సో అప్పుడు కామన్ మ్యాన్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినట్లే. బట్ నేనేం చేయగలను ఏంటి అని అంటే అవేర్నెస్, ఫస్ట్ అవగాహన పెంచుకోవాలి. ఎందుకు నువ్వు ఏం చేయగలవు అనేది తర్వాత సంగతి, ఫస్ట్ అవగాహన రావాలి. అది వస్తే నీకు సిస్టమ్స్ అర్థమవుతాయి, మెకానిజమ్స్ అర్థమవుతాయి. అప్పుడు నేను ఏం చేయగలను, నా ఓటుకున్న పవర్ ఏంటి, దాన్ని నేను ఎలా వాడుకోగలను అనేంతవరకు వెళ్ళొచ్చు. బట్ కొంతమంది అయినా అలా థింక్ చేసి అలాంటి అవగాహన పెంచుకోగలగాలి. సో మీడియాలో ఇప్పుడు ఇరాన్ అంటే చెప్పాం కదా, ఇరాన్ అంటే ఇంకొక చిన్న పూర్ కంట్రీ, చాలా ఇది అయిపోతుంది ఇట్లా అని. అలాంటి సిచ్యువేషన్ కాదు. అండ్ ఇండియాకి ఇరాన్కి ఉన్న రిలేషన్స్ కూడా అలాంటివి కాదు, హిస్టారిక్ రిలేషన్స్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉన్నప్పటి నుంచి కూడా ఇరాన్తో రిలేషన్స్ ఉన్నాయి. సో అలాంటి ఇవే ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అందుకే పీపుల్ టు పీపుల్ రిలేషన్స్, చదవడానికి వెళ్ళేవాళ్ళు, ఉద్యోగం చేయడానికి వెళ్ళేవాళ్ళు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కామన్ మ్యాన్ ఇక్కడ డాలర్ ప్రైస్ పెరగడం, గోల్డ్ ప్రైస్ ఇవ్వడం, స్టాక్ మార్కెట్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇప్పుడు కామన్ మ్యాన్ని డైరెక్ట్గా అఫెక్ట్ చేసే ఆస్పెక్ట్స్లో ఇప్పుడు ముందున్నాయి. ఎందుకంటే ఈ డిజిటల్ ఇవి వచ్చేసాక సో నెంబర్ ఆఫ్ పీపుల్ అడాప్టింగ్ ఇన్ టు ట్రేడింగ్ అండ్ ఇవన్నీ ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇవన్నీ దే ఆర్ డైరెక్ట్లీ లింక్డ్ టు దీస్ ఈవెంట్స్. సార్ బిఫోర్ అసలు ఏం అవ్వబోతుంది ఏంటని ప్రొజెక్ట్ చేసే ముందు, ప్రెడిక్షన్స్ మాట్లాడే ముందు అసలు ఈ సడన్గా వార్ ఎందుకు ఫ్లేర్ అయింది అనేది డిస్కస్ చేద్దాం. బికాజ్ ఎందుకనంటే October 7th, 2023 నుంచి హమాస్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది, తర్వాత గాజా అటాక్ అవుతుంది, ఇవన్నీ ఎప్పటి నుంచి అవుతున్నాయి, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అవుతున్నాయి. బట్ సడన్లీ ఎందుకు ఇంత పెద్ద టెన్షన్ క్రియేట్ అయింది, వరల్డ్ ఎకానమీ అంతా ఎందుకు మారుతుంది, సడన్గా ఎందుకు యూఎస్ ఈ వార్లోకి ఎంటర్ అయింది అంటే 2023 నుంచి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అవుతున్నాయి. బట్ సడన్గా ఈ 2026లో ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ అయింది? ఇది ఇంకా కంటిన్యూ అవ్వచ్చు, ఇంకా పెద్దగా అవ్వడము. యువర్ గెస్ ఈజ్ రైట్. 2023లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇక్కడ ఉంది అంటున్నాం కదా. సో ఇంతకంటే వర్స్ సిచ్యువేషన్కి వెళ్ళే స్కోప్ ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్. లైక్ ఎందుకు ఏంటి అనేది ఐల్ జస్ట్ గివ్ ఏ గ్లిమ్స్. ఇప్పుడు ఇది October 7th హమాస్ అటాక్తో స్టార్ట్ అయింది. సో ఇజ్రాయెల్ స్టార్టెడ్ రిటాలియేటింగ్ బ్యాక్ అండ్ హమాస్, హెజ్బొల్లా, దెన్ గాజాలో హెవీ అటాక్స్ చేస్తూ ఉంటే
గాజాలో పీస్ టాక్స్ చేయించడానికి కంట్రీస్ ఇవన్నీ కూడా ముందుకు వచ్చి ఇవన్నీ ఎందుకు అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లు మిడిల్ ఈస్ట్ అఫెక్ట్ అయింది అని అంటే హోల్ వరల్డ్ అఫెక్ట్ అవుతుంది. ట్రూ. అది వరల్డ్ కెనాట్ అఫోర్డ్. ఇజ్రాయెల్ మే అఫోర్డ్, యుఎస్ మే అఫోర్డ్, బట్ ద హోల్ వరల్డ్ కెనాట్ అఫోర్డ్. అది ఎట్టి పరిస్థితుల్లో అవాయిడ్ చేయాలి. బరాక్ ఒబామా ఉన్నప్పుడు అందుకే ఇరాన్తో పీస్ డీల్ చేశారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇరాన్ న్యూక్లియర్ ఇవి డెవలప్ చేసుకుంటోంది. ఇజ్రాయెల్ ఏంటి అని అంటే ఇజ్రాయెల్ అన్స్పోకెన్ కింగ్ ఆఫ్ దిస్ గేమ్. ఎట్లా అంటే ఇప్పుడు ఇండియా అయినా మనము సిటీబీటీ ఎన్పిటి ఇవి సైన్ చేయలేదు, ప్రొలిఫరేషన్ ట్రీటీస్ అంటాం న్యూక్లియర్ దానికి. బట్ మనం న్యూక్లియర్ స్టేట్ అనేది అందరికీ తెలుసు. రైట్. పాకిస్తాను అంతే, కొన్ని ఇవి ఇట్లా. బట్ ఇజ్రాయెల్ దగ్గర ఉంది లేదు అనేది కూడా ఎవరు మాట్లాడరు. ఇట్స్ అన్రిటన్ రూల్ దట్ దే హ్యావ్. ఓకే. నేను ఇట్లా చెప్తున్నానంటే వెరీ ఫ్యూ పీపుల్ జస్ట్ ఓపెన్లీ స్పీక్ లైక్ దట్ ఇట్స్ వెరీ న్యాచురల్ దట్ ఇజ్రాయెల్ హ్యాస్ న్యూక్లియర్ ఇది అని. అండ్ ఇట్ డజంట్ వాంట్ ఎనీ ఇస్లామిక్ నేషన్ టు ప్రొక్యూర్ దోస్ న్యూక్లియర్ క్యాపబిలిటీస్, ఎస్పెషలీ మిలిటరీ క్యాపబిలిటీస్. ఎందుకనంటే ఇట్ ఈస్ థ్రెట్ టు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇట్ సెల్ఫ్. ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ స్పెసిఫిక్ టాపిక్ని క్లియర్గా, ఎందుకు ఇస్లామిక్ కండిషన్స్ ఈ న్యూక్లియర్ ఈ సెగ్మెంట్ ఎలా ఉంది? ఇది ఎట్లా అంటే ఇజ్రాయెల్ అనేది ఎక్కడా లేదు ఎప్పుడు ఒక కంట్రీ హిస్టారికల్గా. ఇది జ్యూస్ అక్రాస్ ద వరల్డ్ వాళ్ళందరికీ అయిపోయారు based on a line in their religious book, Zenda Vesta. So they came to this place and established their country in 1948. ఓకే. ఇజ్రాయెల్ అలా ఫామ్ అయింది. ఎస్. ఓకే. ఇజ్రాయెల్ అక్కడ లేదు ఎప్పుడు. సో అది ఒరిజినల్గా పాలస్తీన్ వీళ్ళందరూ నిన్నారు అక్కడ. అరబ్ వీళ్ళు, జార్డనీస్, పాలస్తీన్, గాజా వాళ్ళు, ఈజిప్ట్ వాళ్ళు వీళ్ళందరూ అక్కడ ఉంటున్న ప్లేస్ బెత్లెహెమ్, జెరూసలేం చుట్టూ. సో ఈ ప్లేస్లో మీరు వెళ్ళి కంట్రీ ఫామ్ చేయాలని ఆ రిలీజియస్ బుక్లో ఉంది. సో జ్యూస్ కేమ్ టుగెదర్ అండ్ ఇన్ 1948 దే ఫార్మ్ దేర్ నేషన్ స్టేట్ కాల్డ్ ఇజ్రాయెల్. ఓకే. సో ఫ్రమ్ డే వన్ దే వేర్ సర్వైవింగ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దేర్ ఎనిమీస్. ఓకే. సో పాలస్తీన్ ఇష్యూ కాస్త ఇజ్రాయెల్ అరబ్ ఇష్యూ చేశారు, ముస్లిం వరల్డ్ ఇష్యూ చేశారు. అందుకే ఇజ్రాయెల్ థింక్స్ దట్ ఇఫ్ ముస్లిం కంట్రీస్ గెట్ ద న్యూక్లియర్ క్యాపబిలిటీస్ దే విల్ వైప్ అవుట్ Israel and Jews across the world. This is how it's linked to that. అది ఒక పెద్ద స్టోరీ. బట్ అరబ్ వాళ్ళు ఎందుకు ముస్లిం ఇట్లా, అండ్ ఎస్పెషలీ ఇరాన్కి న్యూక్లియర్ క్యాపబిలిటీస్ రాకూడదు. ఎందుకనంటే ఒకటే వరలో రెండు కత్తులు ఉండలేవు. మిడిల్ ఈస్ట్లో ఒకరి దగ్గరే న్యూక్లియర్ క్యాపబిలిటీస్ ఉండాలి సో దట్ వాళ్ళు అక్కడ ఆర్డర్ని వాటిని సేవ్ చేయగలరు. ఇఫ్ ఇరాన్ గెట్స్ న్యూక్లియర్ క్యాపబిలిటీస్ ఏమవుతుంది, వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు, వరల్డ్ అంతా షేక్ అవుతూ ఉంటుంది. సో ఇది ఇజ్రాయెల్కి వద్దు, ప్రపంచానికి కూడా వద్దు. ఈ ఇంట్రెస్ట్తో బరాక్ ఒబామా దెన్ G7 కంట్రీస్ వీళ్ళంతా P5+1 డీల్ చేశారు. న్యూక్లియర్ పీస్ ప్రైజ్ కూడా, నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఇచ్చారు మన ఒబామాకి. బట్ ట్రంప్ రాగానే ఇవన్నీ ఏం లేదు, ఇరాన్ ఈజ్ డెవలపింగ్ న్యూక్లియర్ అది ఇది అని చెప్పేసి ఫస్ట్ డీల్ చింపేశాడు. ఓకే. దిస్ హ్యాపెండ్. సెకండ్ టర్మ్ వచ్చాక రాగానే డీల్ చింపేశాడు. దెన్ ఇరాన్ వచ్చేసి దిస్ ఈజ్ ఆల్ రెడిక్యులస్, మేము ఇంత ట్రస్ట్ చేసి ఇంత దూరం వచ్చి ఇవన్నీ చేస్తుంటే మీరు ఇలా చేయడం ఇది కాదు ఇట్లా ఇవన్నీ చెప్పింది. బట్ ట్రంప్ డింట్ కేర్. దెన్ హీ జస్ట్ వెంట్ ఆన్ ఇట్లా. అయితే ఈ 2023లో స్టార్ట్ అయిన హమాస్, హెజ్బొల్లా ఇవన్నీ వీటన్నిటికీ అల్టిమేట్ టార్గెట్ మళ్ళీ ఇరానే. ఎందుకనంటే హమాస్, హెజ్బొల్లా ఇవన్నీ దే ఆర్ ప్రాక్సీస్ ఆఫ్ ఇరాన్ ఓన్లీ. ఓకే. దే ఆర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ దట్ వాంట్ టు ఎలిమినేట్ ఇజ్రాయెల్. క్లీన్. అండ్ వాళ్ళకి అంత థ్రెట్ ఉందని తెలుసు కాబట్టి పీపుల్ ఆర్ బీయింగ్ మోర్ సెక్యూర్డ్. సో ఈ హమాస్, హెజ్బొల్లా వీళ్ళందరినీ టాక్టికల్గా తీసుకుంటూ వస్తూ ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో యూఎస్ని ప్రెషరైజ్ చేస్తుంది, వేసేద్దాం ఇరాన్ ఇప్పుడు అని. ఇది ఎందుకు అనేది ఐల్ జస్ట్ టెల్. సో ఈ దీంట్లో ట్రంప్ సెకండ్ టర్మ్ రావడం, దెన్ P5+1 డీల్ చింపేయడం, దెన్ రష్యాలో అక్కడ బ్రేక్ త్రూ అవ్వలేదు. లైక్ రష్యా యుక్రెయిన్ వార్ ఎవరు స్టాప్ చేయలేకపోయారు, ఇంక్లూడింగ్ యుఎస్ ఆర్ ఎనీబడి. బట్ స్టిల్ అదే అలాంటి సిచ్యువేషన్లో ఇజ్రాయెల్ వాజ్ ఏబుల్ టు కన్విన్స్ టు యుఎస్ టు టార్గెట్ ఇరాన్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వీకెస్ట్ మూమెంట్స్ ఐ వుడ్ సే దట్ యుఎస్ కూడా వచ్చి పడిపోయింది ఇక్కడ. అది ఎందుకు ఏంటి అని అంటే ఇజ్రాయెల్ ఈ ఇయర్ జనరల్ ఎలక్షన్స్ అవుతున్నాయి ఇజ్రాయెల్లో. ఓకే. అండ్ బెంజమిన్ నెతన్యాహు హీఈస్ ఫేసింగ్ కరప్షన్ ఛార్జెస్ ఇన్ హిజ్ ఓన్ కంట్రీ. ఓకే. సో ఈ ఎలక్షన్స్ ఏమైనా అటు ఇటు అయినాయి అంటే ఇఫ్ హీఈస్ నాట్ ద పిఎం హీ విల్ హ్యావ్ టు గో టు జైల్. సో ఈవెన్ హమాస్ది జరిగినప్పటి నుంచి కూడా ఇదే ఉండింది, లైక్ కావాలని నెతన్యాహు చేయిస్తున్నాడు ఇట్లా అని కూడా ఉండింది. బట్ వాట్ ఎవర్, ఇప్పుడు అది ఇంకా టైటన్ అయింది. ఇరాన్ వెళ్ళి హిట్ చేస్తే తప్ప ఇజ్రాయెల్ నేషనలిజం బర్న్ అవుతూ ఉండదు. ఓకే. లైక్ దే ఆర్ నేషనలిస్ట్ అండ్ ఎవ్రీథింగ్, బట్ బెంజమిన్ నెతన్యాహు
ఇజ్రాయలీ హీరోలాగా చరిత్రలో నిలిచిపోవాలి అని అంటే ఇరాన్ని హిట్ చేయించగలిగాడు అని. సో ఆ సిచ్యువేషన్ లెవరేజ్ తీసుకోగలిగి దే మేడ్ యుఎస్ ఎంటర్ ఇన్ టు ఎ వెరీ వెరీ ప్రొట్రాక్టెడ్ వార్ ఇన్ మై ఒపీనియన్. ఇది అంత ఈజీగా ఎండ్ అవ్వనివ్వరు. ఓకే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ ఇస్ మిలిటరీలో వెరీ పవర్ఫుల్ కంట్రీ అని ఎంటైర్ వరల్డ్కి తెలుసు. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇఫ్ మనం చూస్తే ఇవి జనరల్గా ఒక డిప్లొమసీ అనేది కూడా అండర్ రూమ్లో కానీ టేబుల్లో కానీ ఒక నార్మల్గా జరగాలి. బట్ డిప్లొమసీ అనేది ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో జరుగుతుంది. ట్రంప్ డైరెక్ట్గా ట్వీట్లతో చెప్తున్నాడు, అనౌన్స్ చేస్తున్నాడు. అసలు ట్రంప్ మైండ్లో ఒకరోజు అసలు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా కూడా ట్వీట్లు చూస్తే అర్థం కాదు. కొన్నిసార్లు జోకా, ఈజ్ రియల్లీ సీరియసా, వీడు ఏం చేస్తాడా 2 డేస్లో వెన్స్డే వస్తే మార్నింగ్ అని చెప్పి అందరూ అనుకున్నాం. అసలు దీన్ని ఎలా చూడాలి? బికాస్ ట్రంప్ ఓవరాల్గా చూస్తే కొన్ని యూట్యూబ్ వీడియోస్ నేను చూస్తున్నాను, ట్రంప్ను ఒక జోకర్లా పోర్ట్రే చేసి మాట్లాడుతున్నారు. నిజమే కదా అది. మరి ఏ పవర్ఫుల్ లీడర్ విల్ హ్యావ్ టు రీటైన్ హిజ్ రిలయబిలిటీ, క్రెడిబిలిటీ అండ్ ఎవ్రీథింగ్ అక్రాస్ ద స్పెక్ట్రమ్. బిజినెస్ పీపుల్ నమ్మాలి, వేరే కంట్రీస్ వాళ్ళు నమ్మాలి, నీ ఎనిమీస్ నమ్మాలి, నువ్వు అలా నమ్మగలిగే పనులు చెయ్యాలి. అలా నువ్వు పాలిటిక్స్లో ఇది అవ్వగలవు. రైట్. సో పాలిటిక్స్ అంటే మనం అందరం పవరు, అథారిటీ ఎక్సర్సైజ్ చేయడం అనుకుంటాం. కాదు, అలాంటి పవర్ అచీవ్ చేయాలి, అలాంటి అథారిటీ ఎక్సర్సైజ్ చేయాలి అని అంటే వెనకల కొన్ని హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేయాలి. ట్రూ. దేర్ విల్ బీ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ గ్రూప్స్, వాళ్ళ మధ్యలో కన్సెన్సస్ తీసుకొస్తూ ఉండాలి. పవర్ అథారిటీ చూపించడం కాదు. సో ఆబ్వియస్లీ హీ ఈజ్ నాట్ ఎ పవర్ఫుల్ లీడర్. అండ్ టైమ్ అండ్ అగైన్ ట్రంప్ ఏం ప్రూవ్ చేద్దాం అనుకున్నాడు? వెనిజులాలో పోయినాను, మదరోని కిడ్నాప్ చేసుకొచ్చేసాను, మీరు ఏం చేయలేకపోయారు, రష్యా చైనా అన్నాడు. ఇప్పుడు ఇరాన్ పోయినాను, నా రెజ్యూమ్ చేంజ్ చేసేసాను, ఇప్పుడు మీరేం చేయలేరు, నేనే విన్ అయినాను, ఇట్లా అంటున్నాడు. ఇదంతా ఏంటంటే హీఈస్ లివింగ్ ఇన్ అనదర్ రియాలిటీ మేబీ. అంటే ఆయన దృష్టిలో ప్రపంచం వేరు, దానికోసం ఈయన చేస్తున్నది వేరు టైప్లో అలాగే ఉంది. సో ఆయన్ని జోకర్ అనడంలో ఎలాంటి ఇది ఏం లేదు. ఎందుకనంటే ఒక పవర్ఫుల్ లీడర్ ట్రస్ట్ క్రియేట్ చేయాలి, భయం క్రియేట్ చేయకూడదు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకూడదు. సో అండ్ యుఎస్ లాంటి రెస్పాన్సిబుల్, ద ఓల్డెస్ట్ డెమోక్రసీ అంటారు, ద వరల్డ్ సూపర్ పవర్, వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇప్పుడు బరాక్ ఒబామాకి ఏం అవసరం P5+1 డీల్ చేయడానికి, ఇరాన్ మీద ఇది చేయకుండా? ఏం బరాక్ ఒబామా చేయలేకనా, బైడెన్ చేయలేకనా, ఇంకెవరో చేయలేకనా? ప్రపంచం నువ్వు సూపర్ పవర్ ఉన్నప్పుడు అది నీ రెస్పాన్సిబిలిటీ కూడా, బాధ్యత కూడా అది. బట్ యుఎస్ అలా బిహేవ్ చేయట్లేదు కదా, ఆబ్వియస్గా బాధ్యతారహితంగానే ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, ఐ డోంట్ కేర్. ఇప్పుడు ఏంటి, ప్రశాంతంగా ఉన్న స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్లో ఈరోజు టోల్గేట్ పెట్టించి అక్కడ చైనీస్ యువాన్లో కలెక్ట్ చేయించేలాగా చేశారు అల్టిమేట్లీ. అవునా కాదా? రైట్. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏం జరుగుతోంది? అల్టిమేట్లీ ప్రశాంతంగా ఉంది స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్, షిప్స్ వస్తున్నాయి పోతున్నాయి, అంతా బాగుంది, నార్మల్. అదేమైనా క్లోజ్ చేసి వాడు ఇరానోడు నేను తెరవని దీన్ని అని అంటే వాడు వెళ్ళి బాంబ్ చేశాడు అంటే మీనింగ్ ఉంది. ఓపెన్ చేస్తుంది స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్, దాన్ని క్లోజ్ చేసేలా చేసి ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయాలంటే టోల్ పెడతాను, దానికి నువ్వు చైనీస్ యువాన్లో పే చేయాలి, చైనీస్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టంలోకి రావాలి ఈ కంట్రీస్ అని. ఎంత పెద్ద గ్యాంబుల్ ఇది. రైట్. యుఎస్ క్రియేట్ చేసుకున్న సిచ్యువేషనే కదా, వీళ్ళ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియరే కదా. సో అందులో బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ యుఎస్ ఏం చేసింది, యుఎస్ ఇజ్రాయెల్ కలిసి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇజ్రాయెల్ సుప్రీం లీడర్ కమీనీని చంపేశారు. డూ యూ థింక్ ఇప్పుడు మీరు చెప్పిన అన్ని ఈవెంట్స్ చూస్తుంటే, ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అంతా కూడా ఇప్పుడు లాస్ట్ 2-3 monthsలో జరిగినవి, యుఎస్ ఎక్స్పెక్ట్ చేసిందా దట్ ఇజ్రాయెల్ ఇలాగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని క్లోజ్ చేస్తుందని? లేదా నిజంగా అంటే బికాజ్ ఎందుకంటే వాళ్ళు అక్కడ డాలర్స్లో కాకుండా పే చేయమంటుంది, చైనీస్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టంలోనే పే చేయమని వాళ్ళు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అని అంటే, ఇజ్రాయెల్ ఓపెన్గా అడుగుతుంది యుఎస్ని, రండి చేయండి ఇట్లా అని. బట్ ట్రంప్ క్యాల్కులేట్ చేస్తున్నాడు, ఏమైనా అవుతుందా ఏంది ఎట్లా, లేదా దీనికంటే ముందు ఏదైనా టెస్ట్ ఫైర్ చేయాలా ఏంటి అని. టెస్ట్ ఫైర్ వాజ్ వెనిజులా, సక్సెస్ అయింది. సో కాన్ఫిడెన్స్తోని వచ్చారు, సక్సెస్ అయ్యేలా అయింది. లైక్ ఒక్క బుల్లెట్ ఫైర్ చేయకుండా ఒక సావరెన్ నేషన్ యొక్క హెడ్ ఆఫ్ ద స్టేట్ని వేరే వాడు కిడ్నాప్ చేసుకొస్తుంటే వాళ్ళ ఫోర్సెస్ ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ చేయలేదు. డూ యూ థింక్ ఈజ్ స్క్రిప్టెడ్? ఇట్ కుడ్ బి నో. సో ఒక సావరెన్ నేషన్ నీ లీడర్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడు ఇట్లా అన్నట్టు నువ్వు ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ చేయకుండా ఎట్లుంటావు? మేబీ అలాంటి ఒక ఫాల్స్ ఇది క్రియేట్ చేయడానికి చేశారేమో, మేబీ టు షో ద వరల్డ్ దట్ దే ఆర్ పవర్ఫుల్. లైక్ ఇప్పుడు ట్రంప్ టెస్ట్ ఫైర్ చేయాలి అనుకున్నాడు, డైరెక్ట్ ఇరాన్లోకి పోతే అవుతుందా లేదా అని. సో వెనిజులా చేసుకొద్దాము అని. సో వెనిజులాలో ఒక బుల్లెట్ కూడా ఫైర్ అవ్వలేదు. సో యూ వుడ్ హ్యావ్ గాట్ దిస్ ఫాల్స్ ఈగో ప్రెస్టీజ్, ఇంకా అయిపోయింది నెక్స్ట్ ఇరాన్ మీదకి కూడా వెళ్దాము అని. మేబీ ఇజ్రాయెల్ కూడా ఫెసిలిటేటెడ్ సంథింగ్ లైక్ దాట్, బికాజ్ ఇట్ ఈస్ అల్టిమేట్లీ దేర్ ఇంట్రెస్ట్ టు అటాక్ ఇరాన్. ఇప్పుడు యూఎస్కి ఏమన్నా వాళ్ళ సాయిల్ మీద ఎవరైనా చచ్చిపోయారా, వాళ్ళ సాయిల్ మీద ఏమైనా బాంబ్ ఏం అవ్వలేదు.
వాళ్ళ అసెట్స్ అవుతున్నాయి వేరే వేరే చోట్ల ఉన్నవి. మిలిటరీలీ దే ఆర్ స్పెండింగ్ ఏ బాంబ్ అంతే. బట్ అల్టిమేట్లీ ఇంట్రెస్ట్ ఎవరిది ఇరాన్ అటాక్ చేయాలి అనేది? ఇజ్రాయెల్ది. సో వాళ్ళు చేసి ఉండొచ్చు గేమ్ అలాంటిది. యూఎస్కి ఏం బెనిఫిట్ వస్తుంది ఈ వార్ నుంచి? అంతా ఏం లేదు. దిస్ ఈజ్ ఇప్పుడు యుఎస్కి ఉన్న హెజిమోనీ అని అంటే అజమాయిషి, ఆ సూపర్ పవర్ స్టేటస్ ఏదైతే ఉందో అది షేక్ అవుతుంది. యుఎస్ని కూడా నమ్మే పొజిషన్లో లేడు. ఈరోజు వస్తాడు 100% టారిఫ్ అంటాడు, రేపు వస్తాడు 200% టారిఫ్ అంటాడు. ఫస్ట్ టారిఫ్స్ ఇది అనౌన్స్ చేసినప్పుడు ఏ కంట్రీ కూడా అసలు వెళ్ళలే. ఏం చేస్తామో ఇట్లా బయట మీడియా వాళ్ళ ముందర కూర్చోపెట్టి పరుగు తీస్తాడేమో ఓలే హౌస్లో అని చెప్పేసి కంట్రీస్ భయపడ్డాయి. సరే అని జపాన్ వాళ్ళ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ allies ఫ్రమ్ 1945 వాళ్ళు వెళ్ళారు మాట్లాడడానికి పోతే మా దగ్గర ఏం లేదు మాట్లాడడానికి, తర్వాత మాట్లాడదామన్నారు. సరే అల్టిమేట్లీ ఒక 1-2 months తర్వాత మాట్లాడి అంతా చేశారు వాళ్ళు. జపాన్ వాళ్ళు మేమే ఫస్ట్ వెళ్ళి వాడి ఈగో సాటిస్ఫై చేసాం కాబట్టి మాకు చాలా 10% 20% అయిపోయింది హ్యాపీగా అని వెళ్ళిపోతే వరల్డ్ అందరి మీద ఆ ఫ్యూరీ చూపించాడు కదా ట్రంప్, అందరి మీద ట్యాక్స్ అని. దాంట్లో జపాన్ మీద కూడా వేసేసాడు టారిఫ్లు. వాడు వచ్చాడు, డిప్లొమాటిక్గా కూర్చున్నాడు, మాట్లాడినాడు, అన్నీ అయిపోయాక వాడు అయినా వీడి మీద కూడా వేసేస్తా 50%, వాడి మీద కూడా 100% వేసేస్తా అన్నాడు. జపాన్ వాళ్ళు మేము ఎందుకు వెళ్ళొచ్చాము, మేము ఎందుకు రావాలి? సో యుఎస్ ఆ స్టేటస్ పోయింది. ఓకే నిజంగా మమ్మల్ని ప్రొటెక్ట్ చేయగలదు అని ఆ కాన్ఫిడెన్స్ ఈరోజు యూరోప్కి కూడా లేదు. సో ఈ హెజిమోనీని క్వశ్చన్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, అదో మేము హెజిమోనీ ఉంది మాకు, చూడు వెళ్ళి మదరోని కిడ్నాప్ చేసుకొచ్చాము, రష్యా చైనా ఏం చేయలేకపోయాయి, ఇరాన్లో పోయి కొమేనీని చంపేశాము, రష్యా చైనా ఏం చేయలేకపోయాయి, యుఎస్ ఈజ్ ద సోల్ సూపర్ పవర్ అని చూపించాలనుకుంటున్నాడు. బట్ ప్రిసైస్లీ ఇదే యాక్ట్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ బాంబ్ చేస్తున్నారు. రైట్. వాళ్ళు వచ్చి ఎందుకురా మాకు యుఎస్తో ఫ్రెండ్షిప్ అనుకునేలా చేస్తున్నారు. ఇలాంటి ఒక ట్రాప్లో యుఎస్ పడిందా ఆల్రెడీ. అంటే యుఎస్ ఇరాన్ సుప్రీం లీడర్ని కిల్ చేస్తున్నప్పుడు ఇరాన్ ఇప్పుడు చూస్తే ఇరాన్ చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది బయటికి. మరి సుప్రీం లీడర్ని ఎలా కోల్పోయారు వాళ్ళు? సుప్రీం లీడర్ అంటే మొసాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇన్ ద వరల్డ్. దాన్ని ఎవరేం చేయలేరు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు డే టు డే బేసిస్లో అవర్లీ బేసిస్లో ఎక్కడున్నాడు అనే డేటా వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళు జస్ట్ ఇప్పుడు చేయాలి అంటే అప్పుడు చేయగలరు. హెజ్బొల్లాని ఎలా ఎలిమినేట్ చేశారు, పేజర్ అది ఐడియా ఉంది కదా. దే యూజ్ దట్ కైండ్ ఆఫ్ టాక్టిక్స్ లైక్ దే ఆర్ అన్లిమిటెడ్. దే ఆర్ నాట్ కన్ఫైన్ టు ఎనీ కైండ్ ఆఫ్ రూల్స్, బౌండరీస్ ఉండవు ఇంటెలిజెన్స్ గేమ్కి. సో వాళ్ళు ఆ లెవెల్లో ట్రాక్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. దట్ ఈస్ పాసిబుల్ ఫర్ దెమ్. వాళ్ళు ఎక్కడ మిస్కాల్కులేట్ అయ్యారు అని అంటే హెడ్ ఖమేనీని చంపేస్తే రెజిమ్ కొలాప్స్ అయిపోతుంది, దేర్ విల్ నాట్ బి ఎ లీడర్ టు లీడ్ దెమ్ అనుకున్నారు. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఎలాగో ఫస్ట్ డే మా ఖమేనీని చంపేస్తారు, వార్ స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే. సో హెడ్ ఆఫ్ ద లీడర్ని తీసేస్తే ఏం స్ట్రాటజీ కావాలి అని చెప్పేసి దే ప్రిపేర్డ్ సంథింగ్ కాల్డ్ మొజాయిక్ డిఫెన్స్. అటోనామస్ యూనిట్స్ ఇండిపెండెంట్ ఆఫ్ లీడర్ ఆర్ ఆర్డర్స్ దే విల్ కీప్ యాక్టింగ్. ఓకే. ఇవి డిజైన్ చేసిన వాళ్ళందరూ కూడా చంపేశారు ఇప్పుడు లాస్ట్ వీక్ 10 daysలో కూడా. బట్ స్టిల్ ఇరాన్ ఈజ్ ఏబుల్ టు డూ దట్. అండ్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అంటే వాళ్ళు ఫ్యాన్సీ టెక్నాలజీ వాడట్లేదు. ఒక మిజైల్ వస్తుంది అని అంటే దానికి కౌంటర్గా ఒక 4-5 డ్రోన్లు పంపిస్తున్నారు. 4-5 డ్రోన్లు అంటే ఒక $20,000-30,000 అయితే అంతే. ఒక మిజైల్ $2 million ఉంటుంది. దిస్ ఈజ్ హౌ దే ఆర్ మేకింగ్ యుఎస్ లూజ్ ఇన్ దిస్ వార్. మీరు చెప్పినట్లు మిలిటరీ మైట్ ఉంది యుఎస్కి, అది లేని రోజే కదా యుఎస్ వీక్ అయిపోతుంది. రైట్. ఇప్పుడు మరి వీక్ అయ్యే స్కోపే కదా ఇది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమైనా వాళ్ళ బాంబర్స్ వాడుతుందా? వాళ్ళ దగ్గర లేవు వాడడానికి యుఎస్వే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ మొత్తానికి తెలుసు దట్ మొసాద్ ఈజ్ ద పవర్ఫుల్ చాలా అని. అంటే ఆ పవర్కి తోడు యుఎస్ మిలిటరీ యాడ్ అయింది. సో మనకి బయటకు కనిపించింది ఏంటంటే వీళ్ళిద్దరూ 2 most పవర్ఫుల్ థింగ్స్ ఇన్ ద కంట్రీ. బట్ ఇరాన్ ఇంకా విత్స్టాండ్ అవుతుంది, ఎక్కడ సరెండర్ అవ్వకుండా. మరి అదే కదా డార్క్ గేమ్, అదే కదా గ్రే గేమ్ అంటే. ఇరాన్ వెనకాల ఎవరెవరు ఉన్నారు అనేది యూ కాంట్ ఈవెన్ గెస్. ఓకే. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో ఒక జర్నలిస్ట్ వెళ్ళి కూర్చున్నాడు అసలు ఏం జరుగుతుంది అని. మోర్ దెన్ half of the ships are going unmarked. ఓకే. ఏం జరుగుతుందిరా అసలు ఇక్కడ, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఓకే ఇదే గేమ్. ఇప్పుడు అట్లీస్ట్ ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ పవర్ ఉందని, మొసాద్ చాలా పవర్ఫుల్ అనే విషయం మనకు తెలుసు. బట్ ఇరాన్ వాళ్ళతో ఎవరున్నారనే వాళ్ళు ఎవరో వాళ్ళ గేమ్ ఏందో కూడా తెలియదు. మరి అదే కదా మరి గేమ్ ఇక్కడ. మనం డాట్స్ని కనెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఇరాన్ వెనకాతలు ఎవరున్నారో తెలియదు, బట్ ఇరాన్ ఏమొంచి చైనీస్ యువాన్స్లోనే మనం ఇరాన్ వెనకాల చైనానే ఉన్నారు ఆబ్వియస్గా. బట్ వాళ్ళు ఇప్పుడు ఏంటి అని అంటే ఎస్ నీకు ఇప్పుడు వార్ వచ్చింది, నీకు డ్రోన్స్ కావాలి, నేను సప్లై చేస్తాను. సో విల్ డూ బిజినెస్, యూ పే ఇన్ యువాన్ ఫర్ అస్, వీ విల్ పే ఇన్ యువర్ కరెన్సీ ఫర్ యూ టైప్లో.
ఈ వెస్టర్న్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చాయి. నీకు అలాంటి ఒక వరల్డ్ ఇస్తా, నీ ప్రోడక్ట్స్కి అలాంటి ఒక ప్రపంచము, ఒక మార్కెట్ నేను ఇస్తా. ఎన్ని డ్రోన్స్ రాగలవు ఇరాన్కి? పోనీ ఎలా వస్తున్నాయి? చైనానే ఉంది, దాని వెనకాల పెద్ద ఇదేం లేదు. బట్ ఏమనంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి ఇలా అని అంటే యుఎస్ వీక్ అవ్వాలి, సో డాలర్ రిజర్వ్ కరెన్సీగా రిమూవ్ అవ్వాలి, పెట్రో డాలర్ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో అది కొలాప్స్ అవ్వాలి, ఇంకో కరెన్సీ సిస్టమ్ రావాలి, సో దట్ విచ్ ఈజ్ మోర్ రిలయబుల్ అండ్ క్రెడిబుల్. ఎందుకంటే యుఎస్ పొలిటికల్గా రిలయబిలిటీ అది కోల్పోయింది కదా, ఎవరు నమ్మకపోతే. ఇప్పుడు నాటో అన్నారు, నాటో ఏంటి, నాటో కంట్రీస్లో ఎవరి మీద అటాక్ జరిగినా మా మీద అటాకే అన్నట్లు ట్రీట్ చేసి చేస్తామన్నారు. ఎన్ని టెర్రరిస్ట్ అటాక్స్ అయ్యాయి యూరోప్లో? ఏం చేసింది యుఎస్? ఏం చేయలేదు. యుక్రెయిన్ కూడా ఇంత జరుగుతుంటే యూరోప్ వాళ్ళు ఏంటి అని అంటే, యూరోప్ వాళ్ళకి తెలుసు యుక్రెయిన్ పడిపోతే నెక్స్ట్ యూరోపే అని. ఎందుకంటే పుతిన్ కూడా చాలా క్లియర్గా చెప్పాడు, పుతిన్ వరల్డ్ సూపర్ పవర్ అవ్వాలి ఇలాంటిది ఏం లేదు, నాకు లిస్బన్ వరకు రష్యా ఉండాలి, యూరోప్ ఎప్పటి నుంచో రష్యాలో పాటు ఇప్పుడు కూడా రష్యాలో పార్ట్ చేసేసుకుంటా నేను. అది యూరోప్ ఫియర్. యుఎస్ ఏంటి, యుక్రెయిన్కి జస్ట్ స్ట్రెంగ్త్ అను, యుక్రెయిన్ పీపుల్ ఆర్ లూజింగ్ ఇది. బట్ ఇక్కడ యూరోప్ ఎప్పుడు మేల్కుంది? ఎప్పుడైతే నాటో లేదు, గీటో లేదు, ఏం లేదు అన్నప్పుడు అప్పుడు యూరోప్ ఇండివిజువల్ కంట్రీస్ వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ లాంటి వాళ్ళు వచ్చి ఇండియాతో ఎఫ్టీఏ చేసుకుంటున్నారు. కొన్ని ఏళ్లుగా ఆగిపోయి ఇరుక్కుపోయి ఉన్న ఎకనామిక్ డీల్స్ అన్ని క్లియర్ అవుతున్నాయి. దిస్ ఈజ్ ఆల్ ప్రూఫ్. ఇదే యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ స్టేట్స్ ఈజ్ నో మోర్ ద సూపర్ పవర్. డెఫినెట్గా ఆ ఎరా స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతుంది, ఎన్ని రోజుల్లో అవుతుంది అనేదే క్వశ్చన్ ఇక్కడ. ఓకే, పోయింది. ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు యూఎస్ని. వాడు ఏమంటున్నాడు, అన్ని కంపెనీలు వచ్చి యూఎస్లోనే పెట్టాలి, యూఎస్లోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలి, వరల్డ్ ఓవర్ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అంటున్నాడు. ఎలా పాసిబుల్ అవుతుంది అది? అంటే టారిఫ్స్ వేసి ఆ కంట్రీస్ పే చేస్తాయి అని వాళ్ళ ప్రజల్ని నమ్మిస్తున్నాడు ట్రంప్. ఇంతకంటే గ్రేట్ సేల్స్ ఎక్కడ ఉండవు కదా వరల్డ్లో. రైట్. సో యూఎస్ది అది సిచ్యువేషన్. కాబట్టి వీటన్నిటిని పరిగణలో తీసుకొని యాక్ట్ అవుతున్నాయి చాలా కంట్రీస్. ఇప్పుడు ఇండియా కూడా అందుకే యూరోపియన్ యూనియన్తో ఎఫ్టీఏ అయితే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చాలా మేజర్ బ్రేక్ త్రూ. యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిపోతాయి ఇండియాకి. ఈ డ్యూటీసు, ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద డ్యూటీస్ ఇవన్నీ కూడా మోస్ట్లీ రిమూవ్ అయిపోతాయి. ఫ్రీ ట్రేడ్ జరుగుద్ది, హెల్ప్ఫుల్ కదా ఇండియాకి. రైట్. సో ఇలాంటి ఫ్రీ ట్రేడ్ అవ్వకుండా యూరోప్తో ఆపుతునింది ఇన్నేళ్ళు యూఎస్ఏ. బట్ ఇప్పుడు అయిపోయింది. ఎందుకు? అండ్ జపాన్ వాళ్ళకు అసలు ఆర్మీ కూడా ఉండేది కాదు. ఓకే, మీకు ఐడియా ఉంటే 1945లో 2 న్యూక్లియర్ ఇవే అయిపోయాక జపాన్ వాళ్ళు కొత్త కాన్స్టిట్యూషన్ రాసుకునేటప్పుడు మేము వీఆర్ అగెయిన్స్ట్ ద వారు, సో వీ విల్ నాట్ మెయింటైన్ ఎనీ డిఫెన్స్ సర్వీసెస్. దట్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టేకెన్ అప్ బై ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే. బట్ ఈవెన్ ఫ్యూ ఇయర్స్ ఎగో దట్ చేంజ్డ్. ఇప్పుడు జపాన్ వాళ్ళ కాన్స్టిట్యూషన్లో మేము ఆర్మీలు పెట్టుకుంటాము, చేసుకుంటాము అని చేసుకుంటున్నారు. ఆస్ట్రేలియా కూడా అంతే. ఏషియా పసిఫిక్ అంతా మేమే హెల్ప్ చేస్తాం, మా నాటో బేస్లో ఒకటి చాలు మిమ్మల్ని అందరినీ కవర్ చేయడానికి అని చెప్తుంది యూఎస్. బట్ ఇప్పుడు వాళ్ళు నమ్మే పరిస్థితిలో లేరు యూఎస్ని. అదే జరుగుతుంది. సో ఆ ఈక్వేషన్స్ ఎట్లా డెవలప్ అవుతాయి అన్నదే ఇప్పుడు చూడాలి. ఈ వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవ్వడం. ఇప్పుడు బిఫోర్ మనం ఈ టాపిక్లోని రోల్ ఆఫ్ ఇండియా ఇన్ దిస్ ఎంటైర్ వార్ మాట్లాడే ముందు ట్రంప్ ఒక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశాడు లాస్ట్ వీక్. దట్ ఏంటంటే, నేను ఎంటైర్ ఇరాన్ని మొత్తం క్యాప్చర్ చేసేస్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. కెన్ అమెరికా రియల్లీ క్యాప్చర్ ఎంటైర్ ఇరాన్ ఆన్ గ్రౌండ్? ఇట్స్ ఇంపాసిబుల్. Yes, you can have a look at the physical geography map of Iran. You will understand why. ఎందుకు? ఇరాన్ ఈజ్ మోస్ట్లీ ఏ మౌంటైనియస్ కంట్రీ. మౌంటైన్ రిడ్జెస్ ఇవి ఉంటాయి. సో మొత్తం ఇరాన్ కంట్రీలో మొత్తం నువ్వు ఇక్కడ నుంచి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ వెళ్ళాలి అని అంటే అక్రాస్ ద మౌంటైన్ రేంజెస్ వెళ్తూ ఉండాలన్నమాట. ప్లెయిన్స్ అనేవి చాలా తక్కువ. ఓకే. సో పాపులేషన్ డెన్సిటీ ఇవి కూడా ఇలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నా సరే మొత్తం ఇరాన్ని గ్రౌండ్ ఫోర్సెస్ పంపించి కంట్రోల్లో తెచ్చుకోవాలి అని అంటే ఇట్స్ నాట్ లైక్ ఇరాక్ ఆర్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో ఏంటి, 80% ఆఫ్ ద ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఓన్లీ డెజర్ట్, ఓన్లీ 20%లోనే పాపులేషన్ ఉంటారు. సో వెళ్ళి ఆ ప్లేసెస్లో దే గాట్ కంట్రోల్, దెన్ మిగిలిన చోట డామినేట్ చేయాలి. ఇరాన్ అలా కాదు. ఎక్స్టెన్సివ్ మౌంటైన్ రేంజెస్ ఉంటాయి, వాటి వెనకాల ప్లేసెస్ ఉంటాయి, మళ్ళీ మౌంటైన్ రేంజెస్ ఉంటాయి. ఇలా జాగ్రఫికల్లీ ఇట్ ఈస్ నాట్ like Afghanistan or any other country US has seen before. So that's why I think it's impossible, చాలా కష్టం. అండ్ ఇరాన్ని వరల్డ్ మీడియా ఎట్లా పోర్ట్రే చేస్తుంది అని అంటే చెప్పినట్లు ఇరాన్ చాలా ఇన్కాపబుల్ స్టేట్ ఇలా అని. యాజ్ ఏ నేషన్ స్టేట్ ఇరాన్ ఈజ్ వెరీ వెరీ రిచ్ కల్చరల్లీ. అండ్ వాళ్ళు వెన్ ఇట్ కమ్స్ ఫర్ దేర్ ఇది ఇప్పుడు ఈ రిజిమ్ చేంజ్ చేసే ముందు రైట్స్ అయ్యాయి కదా, రైట్స్ అయ్యాయి.
మరి ఇప్పుడు వార్ జరుగుతుంటే వీళ్ళందరూ కలిసిపోయారు ఎందుకు? వాళ్ళే ఇన్స్టిల్ చేశారు ఇరాన్లో నేషనలిజం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మేము గ్రౌండ్ ఫోర్సెస్ పంపించి మేము మొత్తం క్యాప్చర్ చేస్తామన్నారని అంటే తెలియకుండా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒక్కసారి ఇరాన్ ఫిజికల్ మ్యాప్ చూస్తే ఒక్కసారి మీరే ఆలోచిస్తారు, ఓ ఇలాంటి కంట్రీని ఎట్లా క్యాప్చర్ చేయడం, ఎవరి వల్లనే ఎట్లా పాసిబుల్ అవుతుంది. సో ట్రంప్ జస్ట్ సైకలాజికల్గా హీఈస్ మోర్ పవర్ఫుల్ అని చెప్పేలా స్టేట్మెంట్స్ని పాస్ చేస్తున్నాడు. సో దట్ వాళ్ళు ముందే సరెండర్ అవుతారు. అలా ఏమైనా ఆ సెగ్మెంట్లో ఎక్స్పెక్టేషన్స్ అలా చేస్తూ ఉండొచ్చు. బట్ వాళ్ళు ఇలా రెస్పాండ్ అవుతారని చెప్పి ట్రంప్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. ఇండియా మీద 50% టారిఫ్స్ వేసినప్పుడు ఎందుకు వేసాడు? ఇండియా మాట వింటది అనుకుని వేసాడు. రైట్, మాట వినలే. అక్కడి నుంచి ఆయిల్ తెచ్చుకున్నాం. చైనా మీద కూడా వేసాడు. చైనా వాళ్ళు సరే చూస్తాం ఎన్ని రోజులు వేస్తావా అన్నాడు. చైనా వాడు చోక్ చేశాడు. దెన్ ఇంకా ఓకే అని చెప్పేసి మళ్ళీ యూఎస్ అందరి దగ్గర చోక్ అయిపోతుంది. సో ట్రంప్ ఏంటి అని అంటే ఏదైనా తెలుసుకున్న వెంటనే దాంట్లో నిజంగా ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది ఏంది అనే డీటెయిల్స్లోకి పోకుండా హీ విల్ యాక్ట్. రైట్, దెన్ హీ విల్ ట్రేస్ బ్యాక్. మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. అదే కదా జరుగుతోంది, అదే కదా అవుతుంది. అందుకే కదా రిలయబిలిటీ లేదు. ఒకటి నేను చేసి ఇది చేస్తాను అని చేసింది ఏముంది ఇప్పుడు ట్రంప్ ఒక్కటైనా ఒక్కటి? అందుకే ప్రపంచం ఆ పరిస్థితిలో ఉంది. అదే కదా ప్రూవ్ చేస్తున్నాడు. సో డెఫినెట్గా గెస్ చేయలేదు ఇరాన్. నేను వాళ్ళ కమేని చంపేసి నేను మిమ్మల్ని అందరిని చంపేస్తాను కానీ ఇరాన్ వాళ్ళు వద్దు అంటారు అనుకున్నాడు. బట్ మిస్ఫైర్ అయింది. ఇప్పుడు చూస్తే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఎంటైర్లోని యూఎస్ కంప్లీట్లీ పవర్ తగ్గిపోతుంది. యూఎస్ని కొన్ని రోజుల తర్వాత ఎవరు సీరియస్గా కూడా తీసుకోకపోయారు. ఇంకా వాడు ఏదో మాట్లాడుకుంటాడులే అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తే రీసెంట్గా సీజ్-ఫైర్ అనౌన్స్ చేశారు. ఇరాన్ ఒక 10 పాయింటర్ పీస్ డీల్ ఏదో చేసింది. అందులోని మళ్ళీ సీజ్-ఫైర్ అన్నారు. వితిన్ 3-4 అవర్స్లో ఇంకో లెబనాన్ మీద బాంబ్ పడింది, అటాక్ అవుతుంది. అడిగితే ఈ డీల్లోని ఇది లేదు అని చెప్పి మొత్తం ఎంత అవుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా జరుగుతుంది. ట్రంపే డైరెక్ట్ చేపిస్తున్నాడా లేదా మీరు చెప్తున్నట్టు నెతాన్యాహు చేపిస్తున్నాడా? అంటే లైక్ హూ ఈజ్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు కంటిన్యూ చేసేలాగా? కంటిన్యూ చేయాలి అని అంటే ఇక్కడ చాలా మంది ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఓకే, ఇజ్రాయెల్ ఫస్ట్. ఎందుకనంటే ఇది అవుతూ ఉండాలి ఎలక్షన్స్ అయ్యే టైంలో, అప్పుడే నెతన్యాహు గెలవగలడు. ఎలక్షన్స్ ఎప్పుడు? ఈ ఇయర్లో ఉన్నాయి, బట్ జరుగుతాయో లేదో తెలియదు. ఎలక్షన్స్ లేదో కూడా తెలియదు అంటే ఈ వార్ వల్ల. కానీ ఒకవేళ జరిగితే జరగాలి ఈ ఇయర్. సో ఇప్పుడు నెతాన్యాహు ప్లాన్ ఐదర్ ఎలక్షన్స్ జరిగితే అతను గెలవాలి, అవును లేదా ఎలక్షన్స్ ఆపే వరకు వార్ చేస్తూనే ఉండాలి. మరి అంతే కదా మరి. ఇట్స్ క్రేజీ. సో ఇజ్రాయెల్కి ఫస్ట్, నెక్స్ట్ యుఎస్ అయితే అసలు ఇప్పుడు దూకేశారు. ఇప్పుడు వాళ్ళు యాజ్ ఫాస్ట్ యాజ్ ఇది వెనక్కి వెళ్ళాలనుకుంటున్నారు కానీ వాళ్ళు పోనివ్వరు. ఇజ్రాయెల్ అంతే కదా మరి. వాట్ ఇఫ్ అమెరికా సేస్ నో టు ఇజ్రాయెల్? అమెరికా సేస్ నో టు ఇజ్రాయెల్. I think it's politically impossible for US to say no to Israel. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ రూలింగ్ అమెరికా ఆర్ జూస్. అట్లని కాదు, ఇట్స్ ఏ వెరీ డీప్ రూటెడ్ డెవలప్మెంట్ ఆర్ ఎవల్యూషన్ దట్ హ్యాపెండ్. ఇప్పుడు ఇజ్రాయెల్ లాంటి కంట్రీ కోసం యుఎస్ వచ్చి రోజుకి ఇన్ని మిలియన్స్ ఆఫ్ బాంబ్స్ వేస్తోంది అని అంటే ఊరికే కాదు. రైట్, ఓకే. సో దేర్ ఈజ్ నో పాయింట్ ఇన్ యుఎస్ సేయింగ్ నో టు ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి నో చెప్పింది అని అంటే యుఎస్ ఓడిపోయిందని అర్థం. ఇజ్రాయెల్ కూడా ఈ పక్కకు వచ్చేసి యుఎస్ని వేసేస్తుంది అంతే. అంతే. సో దేర్ ఈజ్ నో, ఇట్స్ పొలిటికల్లీ ఇంపాసిబుల్, జరగదు. దే ఆర్ ద బ్యాక్ బోన్ అండ్ ఎవ్రీథింగ్. అంటే వాళ్ళ సిస్టమ్స్ అట్లా డెవలప్ చేశారు. సో ఇంపాసిబుల్. ఈ యుఎస్ మీకోసం మేము ఎందుకు చెయ్యాలి అనే క్వశ్చన్ ఈ రోజు వరకు ఏ రోజు చరిత్రలో అడగలేదు ఇజ్రాయెల్ని, ఏ రోజు అడగబోదు కూడా. అది పొలిటికల్లీ జరగదు. అంటే దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కంట్రోల్ ఈవెన్ విత్ ఇన్ యుఎస్. అంతే, అంతకంటే ఐ కాంట్ సే మోర్. ఎందుకనంటే దే షేప్ ద పొలిటికల్ సిస్టమ్స్ నాట్ జస్ట్ ఇన్ యుఎస్, అక్రాస్ ద వరల్డ్. బట్ దాని ఏమంటారు, వాళ్ళ హెజిమనీ కూడా పోయే టైం వస్తోంది అంతే. ఎందుకు అనంటే వీళ్ళు ఇప్పుడు ఇట్లా ప్రొట్రాక్టెడ్గా చేశారు అని అంటే యుఎస్ ఎన్ని రోజులని వేస్తూ ఉంటుంది, యుఎస్ ఎన్ని రోజులని బాంబులు వేస్తూ ఉంటారు. సో యుఎస్ ఏదో రోజు ఇజ్రాయెల్కి నో నేను చెయ్యను అని చెప్పే పరిస్థితి వస్తుంది, లేదా నో అని చెప్పే పరిస్థితి వచ్చింది అని అంటే ఇంకా వార్ వన్ సైడ్ అయిపోయినట్టు అప్పుడు. సో అలాంటి పరిస్థితి రాదు. బట్ డిప్లొమాటికల్లీ మేబీ ఇది చాలు నేను ఎలక్షన్స్ గెలవడానికి అనుకుంటే నెతన్యాహు ఆగుతుంది. ఓకే. బట్ రష్యా ఉంది. రష్యా $20-25 పర్ ఆయిల్ బ్యారెల్ అమ్మింది లాస్ట్ 4 yearsలో. ఇప్పుడు $80-90 అమ్ముతుంది. సో మరి ఈ వార్ ఆగడం రష్యాకి ఇష్టమా మరి? ఓకే.
సో రష్యా కూడా యాజ్ అ మనీ మేకింగ్ ఎకానమీ బూస్టింగ్ రష్యాకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవును, అవుతుంది. చైనా కూడా అంతే. చైనా డ్రోన్లు అమ్ముతూ ఉండాలి ఇరాన్కి, వాళ్ళు pay వాళ్ళు చేస్తూ money make ఉండాలి అని అంటే చేసుకుంటారు. వాళ్ళకి అవ్వాలి. సో ఇట్లా మల్టిపుల్ పీపుల్కి వార్ వెళ్తూ ఉండాలి, బట్ ఓవరాల్గా వరల్డ్కి మాత్రం వార్ ఆగాలి. సో ఎట్లా అవుతుంది అనేది మీరు ఆలోచించండి, ఎట్లా ఎంత కాంప్లెక్స్ గేమ్ ఇది, ఎందుకు అవ్వదు అని. మేబీ ఇజ్రాయెల్ ఏదో ఒక స్టేజ్లో ఓకే ఇంత నేషనలిజం సరిపోతుంది, ఇది దీంతో ఎలక్షన్స్ గెలవచ్చు అనుకుంటే సీజ్ ఫైర్ చేయొచ్చు మేబీ. చేసి ఇరాన్ వాళ్ళని మీరు సావండి, మీరు కొత్త రెజిమ్స్ పెట్టుకుంటారో ఏం చేసుకుంటారో వాట్ ఎవర్ అని వాళ్ళు 10 point డీల్ ఇచ్చారు కదా, ఇప్పుడు దాని మీద టాక్స్ జరుగుతాయి. రైట్, ఇంకా అలా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి, ట్రంపే పోతాడు ఆ లోపల మేబీ. సో అట్లా ఇట్ విల్ కీప్ గోయింగ్ ఆన్. బట్ ఈ ట్రస్ట్ అయితే బ్రేక్ అయిపోయింది కదా ఇప్పుడు. ఆబ్వియస్లీ 2-3 daysలో ఎండ్ చేసేస్తాము అన్నారు. ఓకే, కమేనీని చంపేస్తే ఆగిపోతుంటే అవ్వలే. అండ్ వీళ్ళు టాక్ స్టార్ట్ చేసాం ఇట్లా అంటే ఇరాన్ వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు నీతో అసలు ఇక్కడ ఇరాన్లో అని అడిగారు. పెద్ద జోక్ అయింది ఇంటర్నెట్ జోక్ అది నిజమే కదా అది. నీకు అఫీషియల్లీ నువ్వు హెడ్ ఆఫ్ ది ఇది చంపేశావు, నువ్వు అసలు అక్కడ నెక్స్ట్ రెజిమ్ని నేను అసలు అఫీషియల్గా రికగ్నైజ్ చేయనంటున్నావు, మరి ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? లాజిక్. నేను మాట్లాడుతున్నా పాకిస్తాన్తో అని అంటే ఇండియా ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటే పాకిస్తాన్లో వాళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నా అంటే నో, దే షుడ్ బి ద రిప్రజెంటేటివ్ ఆఫ్ పాకిస్తాన్. లేకపోతే సో అది వాళ్ళు ఒప్పుకొని జరిగింది పీస్ డీల్ అని జరగడానికి ఇన్ని రోజులు పట్టింది. సో యుఎస్ పొజిషన్ ఏంటి? అలా చూస్తే ఇరాన్కి కూడా వార్ ఆగడం ఇష్టం లేదు. దే జస్ట్ వాంట్ టు ఫైట్ అండ్ దే జస్ట్ వాంట్ టు షో దేర్ పవర్. ఇరాన్కి మోరార్లెస్ ఇంతే కదా, ఎప్పుడు ఇజ్రాయెల్ అటాక్ చేస్తుందా అన్న దీంతోనే వాళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి బతుకుతున్నారు. అది నిజమైంది ఈరోజు. వాళ్ళకి ఇదేం కొత్త కాదు, వాళ్ళు ఇది ప్రొలాంగ్ అయితే కానీ ఇంకొన్ని ఏళ్ళు అవుతుంది అనుకుంటున్నారు. ఓకే, వాళ్ళున్న పొజిషన్కి. రైట్. వాళ్ళకి న్యూక్లియర్ ఆర్మ్స్ తెచ్చుకొని ఇవ్వరు, వీడి మాటినేవారు, పీస్ డీల్ చేస్తానంటే చింపేస్తారు, నేను నమ్మరు. వాడు ఎట చేస్తాడు? వాడు ఇప్పటికీ లేదు, వాడు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తున్నాడు ఇట్లా అని అంటే ఇంకా నువ్వు ఏం చేయాలి? నువ్వే పీస్ డీల్ చేసినావు, నువ్వే ఇన్స్పెక్షన్కి పంపించినావు, ఇవన్నీ చేసినావు, వాడు నిన్ను నమ్మి చేసినాడు కదా ఇవన్నీ, రైట్. నువ్వే దాన్ని చింపేసినావు. వాడిని ఇట్లాంటి పొజిషన్లో పెడితే రేపు ప్రపంచాన్ని ఎట్లాంటి పొజిషన్లో పెడతావు నువ్వు? నీ డాలర్ వల్ల ప్రపంచం ఎట్లాంటి పొజిషన్లోకి వెళ్తుంది? స్లోగా అన్ని ఆల్రెడీ కంట్రీస్ అని రియలైజ్ అయ్యాయి, కానీ డాలర్ ఎందుకు స్ట్రెంగ్తన్ అవుతుంది అంటే ఈ రోజు కూడా డాలరే మోస్ట్ ఫాస్ట్ లిక్విఫైబుల్ అసెట్ ఇన్ ద వరల్డ్. వార్ జరుగుతుంది, నాకు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే నేను ఇమీడియట్గా ఈ కంట్రీలో ఇవి ర్యాప్అప్ చేసేసి లిక్విఫై చేసేసుకొని తెచ్చుకోవాలి అనుకున్నాను అంటే నేను యూజింగ్ డాలరే చేస్తున్నాను అది ఈ రోజు కూడా. రైట్. అందుకు డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుంది. బట్ ఎన్నేళ్ళు సస్టైన్ అవ్వగలదు ఇలాగా? ఫ్లో ఉంది వరల్డ్ ఎకానమీలో, డాలర్ ఫ్లోలో ఉంది కాబట్టి పాసిబుల్ అవుతుంది, లేకపోతే చోక్ అయ్యింది అది ఆల్రెడీ. అప్పుడు వరల్డ్లో కంట్రీస్ అన్ని మేము అసలు డాలర్లో ఎందుకు డీల్ చేయాలి అని అడిగే రోజు వస్తుంది. ఆ రోజు ఆన్సర్ చేసుకోలేని పొజిషన్లో యూఎస్ ఉంది అని అంటే మారిపోయింది, ఆ రోజు వరల్డ్ ఆర్డర్ మారిపోయినట్టు. ఈ వరల్డ్ ఆర్డర్ డీడాలరైజేషన్ ఇందులో ఇండియా రోల్ మాట్లాడదాం, కొంచెం ప్రొలాంగ్ చేద్దాము. బిఫోర్ దిస్ ఈ పార్ట్ని క్లోజ్ చేసే ముందు పాకిస్తాన్ రోల్ ఏంటి? వై పాకిస్తాన్ ఈజ్ మీడియేటింగ్ ఎవ్రీథింగ్? పాకిస్తాన్కి అలాంటి స్కోప్ ఇచ్చింది యుఎస్ ఈ డ్రామాలో. ఇప్పుడు యుఎస్ ఈజీగా మీడియేట్ చేయగలిగిండేది. ఇండియాకి, యుఎస్ కాదు ఇండియా ఈజీగా మీడియేట్ చేయగలిగిండేది. యుఎస్ పక్కన పెడితే ఇజ్రాయెల్కి క్లోజు, ఇరాన్కి క్లోజు, రైట్. ఈజీగా మీడియేట్ చేయగలిగిండొచ్చు. బట్ చాలా సెన్సిటివ్ ఇష్యూ పొలిటికల్ ఇండియాకి. అందుకు మనం సైలెంట్గా ఉన్నాం, ఎట్లా డెవలప్ అవుతుంది ఏంటి చూద్దాము అని. ఎందుకంటే ఇరాన్ అయితే యూనిలేటరల్గా అన్కండిషనల్గా మనకు సపోర్ట్ ఇస్తుంది. మనం కూడా ఫస్ట్ డే నుంచి మనం ఒకటే చెప్తున్నాము, దట్ స్టాప్ దిస్ వార్, మిడిల్ ఈస్ట్లో ఇలాంటివన్నీ వద్దు అనే చెప్తున్నాము. ఆ స్టాండ్ ఉంది. బట్ మీడియేటింగ్కి పోకుండా ఇలా ఎందుకు అనంటే కాషియస్గా ట్రెడ్ చేయడం అన్నమాట ఇక్కడ. ఎందుకనంటే దీని వెనకాల నిజంగా ఎంత గేమ్ ఉంది, ఎంత దూరం పోతుంది అనేది ఎవరికి తెలియదు, ఈ రోజుకి తెలియదు. ఇప్పుడు సీజ్ ఫైర్ అంటున్నాం, ఎవరికి తెలుసు రేపు ఏమవుతుందో? ఎవరో బ్రేక్ చేస్తే మళ్ళీ కంటిన్యూ అవుతుంటుంది. హూ సెడ్ ఇలాంటి పాసిబిలిటీ లేదు అని? సో అట్లా ఇండియా వెళ్ళి ఇట్లాంటివి బ్రోకర్ చేసి ట్రస్ట్ పోగొట్టుకునే పొజిషన్లో మనం లేం. బట్ అప్పటికీ మన స్టాండ్ మనం క్లియర్గా చెప్తున్నాము. మనం వీళ్ళిద్దరికీ క్లోజ్ ఉన్నా సరే మనం ఆఫర్ చేయలే ఇప్పటిదాకా. పాకిస్తాన్కి ఇలాంటి స్కోప్ అమెరికా ఇచ్చింది. ఓకే, ఎందుకు? పాకిస్తాన్ ఇరాన్కి క్లోజ్, అండ్ యుఎస్ పాకిస్తాన్కి అలాంటి స్కోప్ ఇచ్చింది లాస్ట్ ఫ్యూ మంత్స్గా. అది ఎందుకు ఏంటి అని అంటే అది దాన్ని లెవరేజ్ అంటారు. ఓకే, ఇప్పుడు నువ్వు చైనా ఉంది, ఇండియా ఉంది, పాకిస్తాన్ ఉంది. ఇండియాని చైనాని కంట్రోల్ చేయాలి అని అంటే పాకిస్తాన్కి లెవరేజ్ ఇవ్వాలి. పాకిస్తాన్ని చైనాని కంట్రోల్ చేయాలి అని అంటే ఇండియాకి లెవరేజ్ ఇవ్వాలి. ఇండియాని చైనాని లేదా ఇండియా పాకిస్తాన్ని కంట్రోల్ చేయాలంటే చైనాకి లెవరేజ్ ఇవ్వాలి. సో ఆ లెవరేజ్ ఇచ్చే ప్రాసెస్లో పాకిస్తాన్కి స్కోప్ దొరికింది. సో అందుకు వాళ్ళు మీడియేట్ చేస్తాము అది ఇది అంటున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఈ పక్క ఇరాన్తో కూడా క్లోజ్ కాబట్టి వాళ్ళతో మాట్లాడగలము, ఏదో చేయించగలము అని. అండ్
వాళ్ళు ఇక్కడ ఏమన్నా బ్రౌనీ పాయింట్ స్కోర్ చేద్దామని కూడా ట్రై చేస్తున్నారు. బట్ మేబీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ పాకిస్తాన్ టు మీడియేట్. ఎందుకనంటే వాళ్ళకే లేదు క్రెడిబిలిటీ. యుఎస్ చూడు ఎలాంటి కంట్రీస్కి స్కోప్ ఇస్తుందో. రైట్. ఇప్పుడు ఏదైనా క్రెడిబిలిటీ ఉన్న కంట్రీకి ఇస్తే ఓకే, వాడి ఎకానమీ కొలాబ్స్ అయిపోయింది, వాడికే చాలా డిఫికల్ట్ పొజిషన్లో ఉంటే వాళ్ళేమో బ్రౌనీ పాయింట్ స్కోర్ చేద్దామని చూస్తున్నారు. వీళ్ళు ఇంకా ఎవడూ లేని చోట ఎవడో ఒకడు ఉన్నాడు. ఖతార్ కూడా ఉంది బేసికలీ. సో ఖతార్ కూడా ఇట్స్ క్లోజ్ టు బోత్ ఆఫ్ దెమ్. అర్లియర్ మీడియేట్ చేసింది బిట్వీన్ ఇరాన్ అండ్ యుఎస్, ఖతార్. కానీ ఈసారి ఖతార్ కూడా ఎక్కువ ఇది అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ అఫెక్టెడ్. ఎల్ఎన్జీ, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ డైరెక్ట్గా అఫెక్ట్ అయ్యాయి వాళ్ళకి. వాళ్ళు ట్రై చేసినా కూడా బ్రేక్ త్రూ అవ్వలేదు. సో పాకిస్తాన్ కూడా ఆఫర్ చేసింది, మేము చేసిన దాంతోనే అయింది అది ఇదని క్లెయిమ్ చేస్తున్నారు. కానీ బట్ ఓకే, అక్కడ ఒక బ్రౌనీ పాయింట్ స్కోర్ చేయడానికి స్కోప్ ఇచ్చింది యుఎస్. ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీ వెళ్ళి ఎంటర్ అయ్యి ఇది చేశాక రేపు ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ సీజ్ ఫైర్ బ్రేక్ అయిపోయి మళ్ళీ బిజినెస్ యాజ్ యూజువల్ కొట్టుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ టోల్ పెట్టాలి, చైనీస్ యువాన్లో కలెక్ట్ చేయాలి అని అంటే చైనాకి ఇంట్రెస్ట్. మేబీ ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు, ఎవరిని ఎలా కన్విన్స్ చేస్తారు, ఎవరు 1 స్టెప్ అహెడ్ ఉంటారన్నదే. ఇప్పుడు సీజ్ ఫైర్ ఎట్లా తెప్పించగలిగారు అలా అని అంటే మరి ప్రపంచం కంట్రీస్ అన్నీ వెళ్ళి చెప్పింటాయి యూఎస్కి, మీరు ఒక ఇజ్రాయెల్ కోసం ఇవన్నీ చేస్తూ పోతే ప్రపంచం ఎఫెక్ట్ అవుతుంది, మీరు బ్యాలెన్స్ చేయగలగాలి. సో అట్లా ఇట్లా. సో అప్పుడు వీడు కూడా ఇజ్రాయెల్ వాళ్ళని వెళ్ళి చాలు ఇంత చేశారు సరిపోతుంది మీకు, తర్వాత చూద్దాము, రెజ్యూమ్ అయితే ఇది అవుతుంది కదా, లెట్స్ సీ ఎట్లా అని. ఇప్పుడు హమాస్, హెజ్బుల్లా, ప్రాక్సీ వాళ్ళని చాలామందిని ఎలిమినేట్ చేసేసారు. తిరిగి మళ్ళీ ఒక లీడర్షిప్ వచ్చి వీళ్ళందరూ రీరూట్ అవ్వాలి అని అంటే ఇట్ విల్ టేక్ టైం కాబట్టి చాలు. సో ఇజ్రాయెల్ మేబీ ఓకే అనొచ్చు, తర్వాత మళ్ళీ వాడు ఎవడైనా రిటాలియేట్ చేస్తే నేను ఒప్పుకోను అనే క్లాజ్ పెట్టింటుంది. ఓకే. సో అప్పుడు వాడు ఎవడైనా ఏదైనా ఒక స్ట్రేనో ఒక రోగ్ మిజైల్ వచ్చిందనుకో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఏముంది, ఇజ్రాయెల్ అప్పుడు ఏం డిఫెండ్ చేయడానికైనా యుఎస్ ఇజ్రాయెల్ని డిఫెండ్ చేయడానికైనా పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆబ్లిగేషన్లో పడిపోయింది కదా, ఇప్పుడు ఆపాలన్నా చేయాలన్నా వాళ్ళ చేతిలోనే ఉంది. కానీ రైట్. సో ఎట్లా అన్ఫోల్డ్ అవుతుంది అనేది చూడాలి. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్లోని ఇండియా రూపీస్తో ట్రేడ్ చేసుకొని ఆయిల్ తీసుకొని వస్తుంది. ఇరాన్తో వీ హ్యావ్ రూపీ రియాల్ అగ్రిమెంట్. సో వాళ్ళు ఇండియా నుంచి కొనుక్కునే వాటికి రూపీస్లో పే చేస్తారు, మనం వాళ్ళ దగ్గర కొనుక్కునే వాటికి రియాల్ వాళ్ళ కరెన్సీలో పే చేస్తాం. ఈ అగ్రిమెంట్ ఉంది ముందు నుంచి. ఓకే. సో మనం అందుకనే మనకి ఇట్ ఈస్ బెనిఫిషియల్. నువ్వు డాలర్కి లింక్డ్ పెడితే ఏముంది, డాలర్ స్ట్రెంగ్తన్ అవుతూ పోతుంది, రూపీ వీక్న్ అవుతూ పోతుంది. ఆ లెక్కలో చూసుకుంటే ఇరాన్ ఆయిల్ కూడా చాలా కాస్ట్లీ అయి ఉండాలి. రైట్. అది కూడా సేవ్ చేసాం. రష్యాతో కూడా అంతే, రష్యా రూబుల్ డీల్ అది, రూబుల్ వాళ్ళకి రూబుల్లో పే చేస్తాం, వాళ్ళు మనకి రూపీస్లో పే చేస్తారు. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఇంకా జస్ట్ ఇరాన్ నుంచి బయటికి రాగానే ఇలా వచ్చి ఇలా రావాలి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్లోంచి. సో దట్ ఈజ్ వాట్ ఈస్ బెనిఫిషియల్ ఇండియాకి. అందుకే ఇరాన్ దగ్గర నుంచి మానేయండి ఆయిల్ కొండమని కూడా ప్రెషరైజ్ చేస్తే మెల్లిగా డిగ్రేడ్ చేసి ఆపేసాం కదా, చేసి డైవర్సిఫై చేసి రష్యాకి పోయాం. సో ఇప్పుడు ఏంటి అని అంటే అట్లీస్ట్ ఈ వీటికి ఎల్పిజికి కానీ కొన్నిటికి వీటికి అవసరం ఇంకా. సో ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు ఇండియాకి ముగ్గురుతోని ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఇండియా ఇలా సైలెంట్గా ఉండడం స్మార్ట్ స్ట్రాటజీనా, లేదా ఏం చేయాలో క్లారిటీ లేక జస్ట్ కొన్ని డేస్ ఆగి చూద్దాము ఎంటైర్ థింగ్ ఏమో? మిక్స్ ఆఫ్ బోత్. డెఫినెట్గా ఒకవేళ ఇంటర్వ్యూని అయ్యి ఏదైనా చేసి నింటే కూడా ఏమైనా మిస్ఫైర్ అయ్యచ్చు, వర్కౌట్ కూడా అయ్యచ్చు. కానీ ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ లేదు. అలా ఏమైనా మిస్ అయితే క్రెడిబిలిటీ పోతాం అంతే కదా మరి. ఇప్పుడు రేపు ఇంత జరుగుతోంది, వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవుతోంది అంటున్నాము. ఓకే, ఇప్పుడు యుఎస్ సూపర్ పవర్ స్టేటస్ ఎందుకు ఇచ్చింది ప్రపంచం? వాళ్ళొక డెమోక్రసీ, ఓల్డెస్ట్ డెమోక్రసీ, అండ్ ఇట్లాంటి సిస్టమ్స్ వాల్యూస్ మెయింటైన్ చేస్తారు కాబట్టే కదా వరల్డ్ నమ్మింది. సో రేపు ఈ వరల్డ్ ఆర్డర్ చేంజ్ అయితే మల్టీపోలార్ వరల్డ్ వచ్చినా సరే, అంటే 2-3 కంట్రీస్ స్ట్రాంగ్ ఉన్నా సరే, అందులో ఏది డెమోక్రటిక్ నేషన్ లేదనుకోండి, అట్లాంటి సిస్టమ్ నిలబడుతుందా? రేపు రష్యా, చైనా, ఇండియానే స్ట్రాంగ్ అయ్యాయి అనుకుందాం. రష్యా డెమోక్రసీ కాదు, చైనా డెమోక్రసీ కాదు, ఇక్కడ డెమోక్రసీ ఇండియా ఒకటే. స్కోప్ ఉంది, ఇండియాని ట్రస్ట్ చేస్తారు, ఇండియాకి ఆ క్రెడిబిలిటీ ఉంది, గ్రో అవుతుంది. చైనాకు ఒకటే అలాంటి ఇది లేదు, రష్యాకి ఒకటే అలాంటి ఇది లేదు, వాళ్ళిద్దరు కలిసి వచ్చినా లేదు. వాళ్ళిద్దరితో ఇండియా ఉంటేనే కాస్త కూస్త క్రెడిబిలిటీ ఉంటుంది. అందుకనే కదా బ్రిక్స్ మీటింగ్లు, బ్రిక్స్ బ్యాంకు, బ్రిక్స్ కరెన్సీ అనే దాన్ని ఎందుకు ప్రొపెల్ చేస్తున్నారు అని అంటే, ఇండియా అందులో పార్ట్ అయింది అని అంటే ఓకే, ఒక డెమోక్రటిక్ కంట్రీ ఉంది, ఒక రెస్పాన్సిబుల్ లీడర్షిప్ ఉంటుంది, నమ్మచ్చు అనే ఇది కొన్ని దేశాలకు వస్తుంది. ఇది ఒక చాలా పెద్ద అవకాశం ఇండియాకు ఉండేది, దీన్ని పోగొట్టుకోలేము ఇప్పుడు ఈ చిన్న చిన్న వీటికి.
సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకు కాషియస్గా ట్రెడ్ చేస్తున్నాం. అట్లని చెప్పి మనము ఎవరికి ఏదేం చేయలే. ఇరాన్కి మెడికల్ ఎయిడ్, హెల్త్ ఎయిడ్ ఇవన్నీ వెళ్తూనే ఉన్నాయి అన్కండిషనల్గా, అవన్నీ అవుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్కి కూడా అట్ ద సేమ్ టైం ప్లీజ్ డోంట్ ఎస్కలేట్, స్టాప్ చేసేసేయండి అని చెప్తున్నాం. ఓకే, ఆ స్టాండ్ అలానే మెయింటైన్ చేస్తున్నాం. మీరు అన్నట్టే కానీ ఇప్పుడు ఆబ్వియస్లీ యుఎస్ పవర్ లూజ్ అవుతుంది కాబట్టి దేర్ ఇస్ అ హై ఛాన్స్ ఆఫ్ చేంజ్ ఇన్ ద వరల్డ్ ఆర్డర్. ఈ వరల్డ్ ఆర్డర్ చేంజ్ అయినప్పుడు వాట్ ఈస్ రోల్ ఆఫ్ యుఎస్ఏ అండ్ ఇండియా? ఇండియాకి ఏం స్కోప్ ఉంది, అట్ ద సేమ్ టైం యుఎస్ ఏం లూజ్ అయిపోతుంది? ఈ వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవ్వడం వెనకాల ఇంకా వేరే వేరే ఈవెంట్స్ ఉన్నాయి, టైడప్ అయి ఉంటాయి జనరలీ. ఇప్పుడు వరల్డ్ ఆర్డర్ ఇంతకుముందు మారిన ప్రతిసారి 2 వరల్డ్ వార్స్ అయ్యాయి. ఇంకోటి యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేషన్ 1991, ఫస్ట్ వరల్డ్ వార్ 1914 to 1919, నెక్స్ట్ 1939 to 1945 సెకండ్ వరల్డ్ వార్, దెన్ 1991లో యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేషన్. ఈ 3 పాయింట్ ఆఫ్ టైమ్స్లో వరల్డ్లో ఆర్డర్ చేంజ్ అయింది. ఫస్ట్ 2 వరల్డ్ వార్స్ అప్పుడు ఏంట్రా అనంటే ప్రపంచం మొత్తం డెవాస్టేట్ అయి ఉంది, ఎస్పెషలీ యూరోప్. అప్పుడు యూరోపే ప్రపంచం అంటే, బికాస్ ఆఫ్ కొలనైజేషన్ అండ్ ఎవ్రీథింగ్. సో యూరోప్ కొలాప్స్ అయిపోయి ఉన్న టైంలో యుఎస్ వచ్చి వాళ్ళకి రీసెటిల్మెంటు, రీహాబిలిటేషను, రీకన్స్ట్రక్షను ఎవ్రీథింగ్ చేసింది. సో కాబట్టి యుఎస్ అలాంటి ఒక సూపర్ పవర్ స్టేటస్లోకి రాగలిగింది, ఎవరు క్వశ్చన్ చేయలేని స్టేటస్లోకి. ఇప్పుడు 1945లో మళ్ళీ కోల్డ్ వార్ స్టార్ట్ అయింది అని అంటే అది ఐడియాలజికల్ అయిపోయింది. అప్పుడు ఇట్లాంటి ప్రపంచం ఉంది, కొలాప్స్ అయిపోయి డెవాస్టేట్ అయిపోయిన ప్రపంచం ఉంది, 2 ప్లేయర్స్ ఉన్నారు, పోయి ఎవరికి కావాల్సినంత వాళ్ళు దున్నుకోండి అనే టైప్లో అయింది 1945లో. అందుకే ఐడియాలజికల్ యుఎస్ఎస్ఆర్. ఆ గేమ్ కూడా 1991కి ఎండ్ అయిపోయింది. యుఎస్ఎస్ఆర్ ఇదైపోయి డిసింటిగ్రేట్ అయిపోయాక యుఎస్ సోల్ సూపర్ పవర్ అయిపోయింది. ఓకే, అప్పటిదాకా బైపోలార్ 2 ఉండేవి, తర్వాత యుఎస్ సోల్ సూపర్ పవర్ అయిపోయింది. ఇవి సర్కమ్స్టెన్సెస్. ఇప్పుడు అలా చేంజ్ అవ్వాలి అని అంటే యుఎస్ చాలా లూజ్ అవుట్ అవ్వాలి, వరల్డ్ ఓవర్ కూడా, వరల్డ్ అన్ని కంట్రీస్ కూడా అంతంత లూజ్ అయిపోయి అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయితేనే దే విల్ బీ ఏబుల్ టు కార్నర్ సంబడి. ఇప్పుడు వరల్డ్ వార్ 1కి వరల్డ్ వార్ 2కి బ్లేమ్ చేశారు కదా, ఎవరో ఒకరిని కార్నర్ చేశారు, వాళ్ళని రెస్పాన్సిబుల్ చేశారు. సో అలాంటి సిచ్యువేషన్కి వెళ్తుంది ఇఫ్ అట్ ఆల్ యుఎస్ వీళ్ళందరూ వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవ్వాలి అని అంటే. లేదు అని అంటే జస్ట్ వీళ్ళు క్రియేట్ చేసిన ఫైనాన్షియల్ సిస్టమ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసేస్తే ఈ హెజ్మనీ ఆటోమేటిక్గా పోతుంది. అప్పుడు వీళ్ళ సైడ్ వస్తుంది. అప్పుడు వీళ్ళు ఇస్తారు, ఈ కంట్రీలో పలానా ప్రాజెక్ట్ చేయండి, ఈ కంట్రీకి ఇంత గ్రాంట్స్ ఇవ్వండి, ఈ కంట్రీలో ఎడ్యుకేషన్ మీద చేయండి, ఈ కంట్రీలో ట్రాన్స్పోర్ట్ మీద చేయండి అని. అలా ఎకనామికల్గా షిఫ్ట్ చేసి దెన్ పొలిటికల్గా షిఫ్ట్ చేయొచ్చు. ఓకే, ఇండియా రోల్ ఏంటి అని అంటే నేను చెప్తున్నట్లు ఈ వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవుతున్నప్పుడు మళ్ళీ ప్రపంచం ఇంకొక కంట్రీని నమ్మాలి, ట్రస్ట్ వర్తీ కంట్రీ కావాలి, ఒక రెస్పాన్సిబుల్ వాల్యూస్ ఇవి ఉన్న ఒక కంట్రీ ఉండాలి అనుకునే దగ్గర ఇండియాకి బ్రౌనీ పాయింట్స్ ఉంటాయి. సో అలాంటి బ్రౌనీ పాయింట్స్ ఇండియాకి ఉన్నాయి, మీరు చెప్పినట్టు స్కోప్ ఉంది. బట్ ఈజ్ ఇండియా రెడీ ఫర్ దట్? ఈజ్ ఇండియా రెడీ ఫర్ దట్ అంటే అనదర్ నెక్స్ట్ బిగ్ క్వశ్చన్ అది. సో వీల్ హ్యావ్ టు బిల్డ్ అండ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ రెడీ, లైక్ కల్చరల్లీ, సోషల్లీ, ఫైనాన్షియల్లీ, ఎకనామికల్లీ, అన్ని రకాలుగా. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ అవ్వాలి, ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది బ్యాక్ బోన్ అవ్వాలి ఎకానమీకి. ఇప్పుడు సర్వీసెస్ సెక్టర్ ఉంది. ఇప్పుడు ఎకానమీలో చూసుకుంటే అగ్రికల్చర్ సెక్టర్లో ఈ రోజుకి మోర్ దెన్ 50% ఆఫ్ ద పీపుల్ అగ్రికల్చర్లోనే ఎంప్లాయ్ ఉన్నారు, ఉపాధి అక్కడే ఉంది. కానీ జీడిపి షేర్లో 20% కూడా లేదు. సర్వీసెస్ సైడ్ షిఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, ఆటోమేటెడ్ టాస్క్స్ అన్ని, రిపిటేటివ్ టాస్క్స్ అన్ని ఏఐ చేసేస్తుంది అంటున్నారు. సో అసలు సర్వీసెస్లో ఎన్ని జాబ్స్ రిమైన్ అవ్వబోతున్నాయి? సో ఏ ఎకానమీ అయినా, ఏ ఆర్థిక వ్యవస్థ అయినా చాలా శక్తివంతమైంది అని అంటే ఇండస్ట్రీ వల్లే అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్ టాంజిబుల్ ప్రోడక్ట్స్. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇండియా బాగా ల్యాక్ అవుతుంది కదా. అవును, అది దేర్ ఇస్ అ లార్జ్ స్కోప్ ఫర్ ఇండియా ఇన్ నెక్స్ట్ 20 years 30 years. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద నెక్స్ట్ బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్. ఇప్పుడు చాలా కంట్రీస్ ఇప్పుడు దే ఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ చైనా, దే ఆర్ లుకింగ్ ఫర్ అదర్ ఎకానమీస్ టు ఇన్వెస్ట్ ఇన్ ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో దానికి ఎక్స్పోజర్ గెయిన్ చేయాలి, దాని వెనకాల ఉన్న టెక్నాలజీని అడాప్ట్ చేసుకోగలగాలి, దాన్ని తెచ్చుకోగలగాలి, దాన్ని యూజ్ చేసి కొత్త రకమైన ప్రోడక్ట్స్ని, ఇన్నోవేటివ్ వాటిని ప్రొడ్యూస్ చేయగలగాలి. అప్పుడే మనకు ఆ స్కోప్ ఉంటుంది. ఇప్పుడు మీరు మాట్లాడింది అంతే, అగైన్ ఇట్స్ లింక్ టు పాలిటిక్స్. అవును కదా, మరి అంతే. పాలిటిక్స్లో ఎలాంటి పాలసీ ఉంది? ఇండస్ట్రీ స్ట్రెంగ్తన్ చేయాలి అనే ఎలాంటి పాలసీ ఉన్నింటే 20 years బ్యాక్ స్ట్రెంగ్తన్ అయ్యేది. ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ సరిపోవట్లేదు. రైట్. ఒక బిజినెస్ చేయడము, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఇండియాలో స్టిల్ నాట్ ఏ గ్లామరస్ జాబ్ ఆర్ ఏ గ్లామరస్ కెరీర్ ఆప్షన్ అట్ ఆల్. చాలా రిస్కులతో కూడుకున్న పని అది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండియాలో ఎప్పటికీ టఫే. అంతే.
సో అందుకు అలాంటి సిస్టమ్స్ డెవలప్ అవ్వాలి. ఇవన్నీ ఫెసిలిటేట్ చేస్తాయి వాటిని. సో ఆ ఫ్రంట్లో ఇండియా రెడీ అవ్వాలి. సో మన 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 టాలెంట్ని, మనం మైండ్స్ని యూజ్ చేసుకొని మనం అలాంటివి ఇన్నోవేట్ చేసి చేయగలిగితే దెన్ వరల్డ్ విల్ కమ్ టు అస్. ఓకే. సో అప్పుడు ప్రొడ్యూస్ చేయగలిగితే థింగ్స్ దెన్ కంట్రోల్. అంటే ఇప్పుడు చైనా ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా కంట్రోల్ చేస్తుంది యూఎస్ని కూడా? చైనా లిటరల్లీ యూఎస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది చైనాలో. ఎవ్రీ సింగిల్ ప్రోడక్ట్, ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ ప్రోడక్ట్. వాళ్ళు ఒకప్పుడు అవుట్ సోర్స్ చేశారు. ఇక్కడ ఎందుకు చేయాలి మనం ఇవన్నీ అని చెప్పి అవుట్ సోర్స్ చేశారు. అదే పని అదే ఇప్పుడు వీళ్ళ కొంప ముంచుతుంది అంతే. చైనా వాడు ఒక ఇండిపెండెంట్ సిస్టమ్ బిల్డ్ చేసినాడు దాన్ని యూజ్ చేసుకొని. సో ఎకనామిక్ స్ట్రెంగ్త్ కావాలి. యుఎస్ మిలిటరీ మైట్ ఎలా అయింది? ఎకనామిక్ స్ట్రెంగ్త్ వచ్చాకే అయింది. సో ఇండియా ఎకనామిక్ సూపర్ పవర్ అయ్యాకే పొలిటికల్ సూపర్ పవర్ అవ్వగలదు, ఛాన్స్ ఉన్నా, స్కోప్ ఉన్నా. సో స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ అంటారు ఎకానమీలో, ఆర్థిక వ్యవస్థలో ఉన్న పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్. జిఎస్టీ కూడా అలాంటిదే ఒకటి. సో అట్లాంటివి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. వీటన్నిటినీ స్ట్రాంగ్గా బిల్డ్ చేయగలిగితేనే మనము అలాంటి ఒక మిలిటరీ బిల్డ్ చేయగలము, అట్లాంటి ఒక పొలిటికల్ సిస్టము వాటిని చేసి ఇంకా ప్రాపర్గా నెగోషియేట్ చేయగలం. లేదు అని అంటే ఇప్పటికీ కన్ఫ్యూజను లేదా చాలా ఉన్నాయి. ఇప్పుడు పీఓకే అంటారు. సో పీఓకేలో చైనా ఎంటర్ అయిపోయి ఉంది, సిపిఈసిలో తవాంగ్ క్లెయిమ్ చేస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ ఈ పవర్ షిఫ్ట్ అయ్యి రష్యా, ఇండియా, చైనా టుగెదర్ వస్తే సో అప్పుడు ఎట్లుంటుంది? ఎలా ఉండబోతుంది? ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి చైనాతో? ఇవి ఛాలెంజెస్ ఇండియాకి. సో అలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాల్సి వస్తే ఎప్పటికీ ఇంక ఇండియా పీఓకేని మర్చిపోవడమేనా? అలా చెప్పడానికి లేదు, అలా అని చెప్పి ఫిక్స్ అవ్వడానికి కూడా ఏం లేదు. సో మనం ఈ ఫ్రెండ్షిప్, ఈ రిలేషన్ మెయింటైన్ చేసే ఆ జర్నీలో ఎప్పుడైనా మారచ్చు. అది ఛాన్స్ ఉంది, బెనిఫిషియల్ డెఫినెట్గా ఛాన్స్ ఉంది. బట్ టైం పడుతుంది. అలాంటి నెగోషియేట్ చేసే కెపాసిటీలో మనం ఉండగలగాలి. నువ్వు సిపిసి ఉన్నా సరే పీఓకే మాకు ఇచ్చేసే అని మనం చైనాని అడిగితే చైనా సరే ఇది పోతే పోయింది, దీనికంటే మనకి ఇంకా పెద్ద బెనిఫిట్ వస్తుంది అనే రోజు దే విల్ ఫర్గో దట్ ఈజీలీ. సో పొలిటికల్గా అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా తీసుకురావచ్చు, పాసిబిలిటీ ఉంది. కానీ అది గేమ్. ఓకే. సో ఇప్పుడు మనం చూస్తే ఎంటైర్ ఇండియా కొంచెం చాలా డిప్లొమసీతో సైలెంట్ ఉంది కొంచెం. బట్ పాకిస్తాన్ ఏం పవర్ లేని పాకిస్తాన్, ఒక్కొక్క సైడ్ ఇన్ఫ్లేషన్తో బాగా బాధపడుతున్న పాకిస్తాన్ ఎంటైర్ వరల్డ్లో ఏమైనా వార్ రిలేటెడ్ ఏమైనా పిచ్చోళ్ళగా నాకేమైనా నేను ఫస్ట్ టార్గెట్ చేసేది ముంబైని, ఢిల్లీని అని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్స్ అనౌన్స్ చేస్తుంది. దానికి అట్ ద సేమ్ టైం ఇండియా కూడా మేము రెడీ ఉన్నామని చెప్పి మొన్న రీసెంట్గా మన వార్షిప్స్ అన్నింటిని కూడా కోస్టల్కి పట్టుకెళ్ళి ద పవర్ ఆఫ్ ఇండియా ఏంటి అనేది కొంచెం సైకలాజికల్గా చూపించారు. ఇదంతా ఎటు వెళ్ళబోతుంది? డూ యూ థింక్ ఈ వార్ స్లోగా ఇండియా వైపు షిఫ్ట్ అవుతుంది అంటారా? డెఫినెట్గా పాసిబిలిటీ ఉంది. ఓకే. ఎందుకు అంటే ఇప్పుడు ఒకవేళ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ నిజంగా షిఫ్ట్ అవుతుంది అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఏమవ్వాలా? చైనా కానీ, ఇండియా కానీ, రష్యా కానీ వార్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. రష్యా ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యింది. ఇండియాని కూడా ఇన్వాల్వ్ చేద్దామని ట్రై చేస్తే మనం జస్ట్ వెళ్ళాం, ఫట్మన్ వచ్చేసి సీజ్ఫైర్ చేసేసుకున్నాం. చైనా డైరెక్ట్గా ఏ వార్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సో ఈ 3 వార్లో ఇన్వాల్వ్ అయితే ఈ వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవ్వడం ఆపచ్చు యూఎస్ ఈ రోజుకి కూడా. ఓకే. సో దానికి ఉన్న వైల్డ్ కార్డే పాకిస్తాన్. సో ఇండియాని కంట్రోల్ చేయాలి లేదా ఇండియాకి ఛాలెంజ్, ట్రబుల్ కాజ్ చేయాలి అని అంటే వరల్డ్లో పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ జస్ట్ వన్ వైల్డ్ కార్డ్, పాకిస్తాన్. సో అందుకు చాలా థ్రెట్ ఇండియాకి. ఏం అవసరం లేదు, డైరెక్ట్గా కూడా వాళ్ళని ఏం చేయనవసరం లే. వాడు జస్ట్ లేదు నన్ను అటాక్ చేస్తున్నాడని ఫీల్ అయితే చాలు, ఆ యాంటగనిజం మొత్తం ఇండియా మీదే చూపిస్తాడు, ఆ శత్రుత్వం మొత్తం. అంతే. అంటే వాళ్ళ ఎగ్జిస్టెన్సే ఇండియాతో ఎనిమిటీ మీద బేస్ చేసుకుని వచ్చింది అనేది ఒక కామన్ మ్యాన్ ఈ రోజుకి నమ్ముతాడు. అక్కడ రాజకీయ నాయకులు ఈ రోజుకి పాకిస్తాన్లో రాజకీయం ఇలాగే చేస్తారు. ఆర్మీ అలాగే ఆపరేట్ చేస్తుంది, ఐఎస్ఐ కూడా అలాగే ఆపరేట్ చేస్తుంది. వేరే రియాలిటీ అనేది లేదు. నిజంగా ఈ పక్క నుంచి చూసి మనం పీస్ కావాలి, శాంతంగా ఉండాలి, మనం ఉన్న దాంట్లో మనం చేసుకోగలగాలి అనే థాట్ అటు పక్క నుంచి ఎప్పుడూ లేదు. ఇండియా చాలాసార్లు వదిలేసింది పాకిస్తాన్ని పట్టించుకోకుండా, అరే అని. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎప్పుడూ ఒకటే థ్రెట్, ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్, అదే ఇండియా. అలా చూపించలేకపోతే ఒక్క పూట కూడా గడపలేడు ఒక రాజకీయ నాయకుడు పాకిస్తాన్లో. ఇది బేస్ అన్నమాట అన్నిటికీ. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా హౌ పాకిస్తాన్ పాలిటిక్స్ ఎఫెక్ట్ ఇండియా? ఇప్పుడు సింపుల్, ఇప్పుడు పాకిస్తాన్లో ఒక రాజకీయ నాయకుడు వెళ్ళాడు అనుకో, జనాల్లో భయం క్రియేట్ చేసి లేదా జనాలు కన్ఫ్యూజను, భయము, ఒక అన్సర్టనిటీ క్రియేట్ చేయాలంటే ఏం చెప్పడదో అక్కడ చూడు ఇండియా ఉంది, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు బాంబు వేస్తాడో తెలియదు. సో వచ్చాడంటే ఇంక అంతే.
సో నువ్వు నన్ను చూస్ చేసుకుంటే నేను నీకు ఇది ఇస్తా అది ఇస్తా అది ఇస్తా, ఇండియా ఇది లేకుండా చేస్తా, లేదా ఇండియాకు పెద్ద ఆన్సర్ ఇస్తా, ఫైట్ చేస్తా ఇండియాతో. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. అంటే వాళ్ళు చూపించడం అదో అక్కడ పెద్ద థ్రెట్ ఉంది, అదిగో బూచి అంటామా మనం చిన్నపిల్లలు అన్నం తినిపించడానికి. అలానే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు కూడా వాళ్ళు లోపల వాళ్ళు అనింది అదే కదా, దో మేము చెప్తోంది అదే, ఇన్ని రోజులు చెప్తోంది ఇండియా ఇట్లుండదు, ఇండియా మనల్ని ఎలిమినేట్ చేసేస్తుంది అది ఇది అని. ఇప్పుడు అవే నెరేటివ్స్ పుష్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనమేమంటాం, నువ్వు టెర్రరిస్టులు వచ్చి చేస్తే మేము ఊరికే కూర్చోంటాం రా బాబు ఎట్లా అని. సో వాడొచ్చి సివిలియన్స్ అటాక్ చేసిన రోజు ఏమవుతుంది, మనము సివిలియన్స్ అటాక్ చేస్తాం, అప్పుడు ఏమైద్ది, వార్ అవుతుంది. సో వాడు చెప్పింది నిజమైంది కదా. సో అది వైల్డ్ కార్డ్ పాకిస్తాన్ వాళ్ళకి ఏ రోజైనా. సో అదే థ్రెట్ ఇండియాకి. వాళ్ళు న్యూక్లియర్ అవ్వడం, మనము న్యూక్లియర్ అవ్వడం అనేది చాలా సెన్సిటివ్ ఇక్కడ. అందుకే ఇండియా పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయినప్పుడు అసలు వీళ్ళు 4 ఏళ్ల నుంచి రష్యా యుక్రెయిన్ కొట్టుకుంటుంటే కొట్టుకుంటూనే ఉండండి ఏదోటి అవుతుంది అని ఉన్నారు. ఇండియా పాకిస్తాన్ వార్లోకి రాగానే ఛాన్సే లేదురా భయ్, మనం అఫోర్డ్ చేయలేం. ఇండియా గ్రోయింగ్ ఎకానమీ ఇప్పుడు వెళ్ళి ఇరుక్కుందనంటే వరల్డ్ ఇంజన్ స్టాప్ అయిపోద్ది. ఓకే, ఇండియాలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ వరల్డ్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఇండియా. చైనా కూడా అలాంటి ఇంజన్ కాదు ఈరోజు. సో ఇండియా అఫెక్ట్ అయిందంటే వరల్డ్ కూడా మళ్ళీ ఇదవుతుంది. వద్దు, ఓకే ఇదే చేశారు చేసుకున్నారు, వెంటనే సీజ్ఫైర్ తెప్పించగలిగారు కదా. మనం చేసిన మనకేం యూజ్ లేదు కదా. సో ఇప్పుడు మళ్ళీ సింపుల్ ఒకటే చెప్తున్నాం, అది జరిగిందంటే మేము ఇట్లే రిటాలియేట్ అవుతాము, నువ్వు వేస్తూ ఉంటే నేను ఇట్లే కొడుతూ ఉంటా, దిస్ విల్ బికమ్ న్యూ నార్మల్. మేము ఒక ఇజ్రాయెల్ లాంటి ఒక కంట్రీ అయిపోవడానికి రెడీగా ఉన్నామని చెప్పడం ఇండైరెక్ట్గా రైట్. అంటే వీ విల్ నాట్ సిట్ వెయిటింగ్, నువ్వు హిట్ చేస్తే మేము తిరిగి హిట్ చేస్తుంటాం ఇంకా. ఇది ఎంత దూరం పోతుంది అనేది ఎవరు చెప్పలేము కదా. మరి ఎవరో ఏదో చేశారని పాకిస్తాన్ జస్ట్ ఇట్లా లిఫ్ట్ చేసింది అని అంటే మనం వీ వోంట్ బి సిట్టింగ్ వెయిటింగ్, మనం కూడా వేసేస్తాం. ఇదే కదా థ్రెట్. సో వాళ్ళు వేయకుండా ఉండడం అనేది ఎంత ఇంపార్టెంటో ఇదంతా అంత దూరం పోనీకుండా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. అంటే ఈ రెండు చాలా సెన్సిటివ్ పాయింట్స్. ఇండియా పాకిస్తాన్ అనేది గ్లోబల్ పొలిటికల్ వీటిల్లో చాలా థీరీస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఫ్లాష్ పాయింట్ అసలు ఇండియా పాకిస్తానే అవుతాయి ఇట్లా. సో ఇప్పుడు ఇట్లే ఉంటుంది చూడ్డానికి, మనకేం సంబంధం లేనట్లే ఉంటుంది. బట్ ఒక 1-2 ఇయర్స్లో ఇదంతా మన ఇష్యూ అన్నట్లు కూడా ప్రూవ్ చేయగలదు కావాలంటే వరల్డ్. అలాంటి ప్లేస్కి తీసుకెళ్ళగలరు. నరేటివ్ అంతే, ఒపీనియన్ ఎలా ఫామ్ చేసి లాస్ట్. సో అట్లాంటి ట్రాప్స్లో పడకూడదు ఇండియా పొలిటికల్లీ. అండ్ అలాంటి స్కోప్ ఉన్న ఏవి ముందే వాచ్ చేసుకొని చేసుకోవడం, ఇవే ఇది చాలా పెద్ద థ్రెట్ ఆబ్వియస్గా. అండ్ పాకిస్తాన్ని జస్ట్ ఇట్లా నిద్ర లేపడం పెద్ద ఇదేం కాదు వాళ్ళకి. ఏదో ఒక చిన్న ఇది ఏదైనా చేసేసారంటే వాళ్ళకి ఒక పవర్ సెంటర్ లేదు కదా, ఎవరో ఒకరు యాక్ట్ చేసేస్తారు. సో అప్పుడు రిస్క్ అయిపోద్ది. బట్ ఆ సెన్సిటివిటీ అయితే డెఫినెట్గా ఉంది. ఇండియా పాకిస్తాన్ సైడ్ స్లోగా మూవ్ అవ్వగలదా అని అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మూవ్ అవ్వగలదు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్లో ఉన్నాయనుకోండి, ఎటర్నల్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎవరైతే కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళకి డబ్బులు వస్తుంటాయి. ఏ కంట్రీస్ అయితే డీల్ చేసినామో వాళ్ళతో రిలేషన్ పెరుగుతూ ఉంటుంది. కాశ్మీర్ అలాంటి ఇష్యూనే. లేకపోతే కాశ్మీర్ ఎన్ని రోజుల్లో ఎప్పుడైనా సాల్వ్ చేసుకోగలిగి ఉండాలి. బట్ ఎందుకు ఎటర్నల్గా అలా పుష్ చేస్తూ పోయారు, అలాంటి సిస్టమ్స్ బిల్డ్ చేశారు అని అంటే ఇండైరెక్ట్గా వార్సే, డైరెక్ట్గా కాదు. సో అందుకు ఇండియా పాకిస్తాన్ మీద ఉన్న యాంటగనిజం కూడా ఫ్యూయల్ చేయడం అనేది చాలా కంట్రీస్కి ఎసెన్షియల్. ఓకే, దే విల్ కీప్ డూయింగ్ ఇట్. అండ్ యాంటగనిజం ఉంది ఎసెన్షియల్లీ, బట్ అది పర్పెచువేట్ చేయడం, దాన్ని ఇంక్రీజ్ చేయడం అవి కూడా పాసిబులే. సో ఆ సెన్సిటివ్ పాయింట్కి వచ్చే ఛాన్స్ ఉంది. అది దానికి ప్రిపేర్ అవ్వడము, వాటికి స్ట్రాటజైజ్ చేసుకోవడమే ఇదంతా. సో అందుకే సడన్గా మూమెంట్స్, ఈ డిఫెన్స్ మూమెంట్స్, ఈ మీటింగ్స్ సడన్గా ఏదో అవుతోంది అన్నట్లు, లాక్డౌన్ లైక్ సిచ్యువేషన్ రావచ్చు అని చెప్పేసి పార్లమెంట్లో చెప్పడం, దీస్ ఆర్ ఆల్ లిటిల్ సిగ్నల్స్ టు పీపుల్. మీరు చెప్తున్నట్లు జనాలకి ఎందుకు అంత అవగాహన ఉండకూడదు అని అంటే అన్నీ తెలిసినా భయపడతారు, హెల్ప్లెస్గా ఫీల్ అవ్వచ్చు. సో ఎంత కావాలో అంత చెప్పాలి, కానీ ఆ ధైర్యము, ఆ భరోసా ఇవ్వడం అనేది ప్రభుత్వం పని అది. సో వాళ్ళు అయినా కూడా ఇట్లా చేస్తూ వస్తున్నారు అని అంటే ఏమైనా జరుగుతూ ఉండొచ్చు. ఇండియాను కూడా ఈ దీంట్లోకి డ్రాగ్ చేయాలి అనేది. ఎందుకనంటే ఇఫ్ రష్యా, ఇండియా, చైనా ఆర్ ఆల్ బిజీ ఇన్ వార్, యుఎస్ ఆటలు నడుస్తాయి కదా. యుఎస్ ఎప్పుడైతే వీక్ అయిపోతుందో చైనా తైవాన్ తెచ్చుకుందామని ఉంది. సో చైనా తైవాన్ మీద పడింది, నెక్స్ట్ అది ప్రొలాంగ్ అవుతుంది అని అంటే అది కూడా ఒక సిగ్నల్ మళ్ళీ. రైట్, అలా కాదు, తైవాన్ వాళ్ళ సైడ్ తెచ్చుకున్నా కూడా గేమ్ చాలా షిఫ్ట్ అయిపోయినట్టే. లైక్ సూపర్ కంప్యూటర్స్, ఎస్పెషలీ లైక్ మన సెమీ కండక్టర్స్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, వీటన్నిటిలో తైవానే నెంబర్ 1. రైట్. సో ఆ లెవరేజ్ ఉంటే చైనా ఏం చేస్తుంది?
సో లైక్ ఎవ్రీ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకుంటే అన్ని ఇలా చిన్న చిన్నగా ట్రిగర్ అయ్యి ఇఫ్ ఎవ్రీ వన్ అందరూ ఒకరి మాట ఒకరు వినకుండా అంటే లైక్ ఇప్పుడు యూఎస్ సూపర్ పవర్ తగ్గింది, తర్వాత మీరు అన్నట్టు ఇప్పటివరకు రష్యా నాకు ఏం కావాలని అడగలేదు, జస్ట్ నాకు అది మాత్రమే కావాలని తను హ్యాపీగా తను బిజినెస్ చేసుకుంటున్నారు. బట్ స్లోగా రష్యా కూడా డామినెంట్ పవర్ కావాలనిపించి, చైనా నా దగ్గర ఇంత ఎకానమీ ఉంది నేనెందుకు తగ్గాలనిపించి, హౌ ఇండియా ఎలా రియాక్ట్ అవుతుందో ఎవరికి తెలియదు, ఈవెన్ వీఆర్ ఇండియన్స్. మనం కూడా చేస్తున్నాం ఇండైరెక్ట్ గా, మనము మన పవర్ అసెట్ చేస్తున్నాము, ఎక్కడ మన ఇంట్రెస్ట్లు ఉన్నాయో బయట చేస్తున్నాం. సో బట్ మనకి ఈ వేరే ప్లేస్ ఆక్రమించాలని ఇలాంటి మైండ్ సెట్ లేదు ఉండవు. ఫస్ట్ నుంచి, డే First వన్ నుంచి కూడా లేదు ఎప్పుడు. ఫ్రమ్ ద డే ఇండియా ఫామ్ అయినప్పటి నుంచి. అక్కడే ఒక బట్ ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని చూస్తే ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఫర్ వరల్డ్ వార్ 3? డెఫినెట్లీ సి ఎనీ వరల్డ్ వార్ దట్ స్టార్టెడ్ ఇట్లాంటి చిన్న చిన్న స్క్రిమిషెస్, ఇట్లాంటి చిన్న చిన్న వార్స్తో స్టార్ట్ అయినవే అవన్నీ. ఎవెన్చువల్లీ వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయిపోయి రెండు సైడ్స్ అయిపోయి మొత్తం అఫెక్ట్ చేస్తే వరల్డ్ ఎకానమీస్ అన్ని అఫెక్ట్ అయ్యి అదే వరల్డ్ వార్ అని అంటే. సో ఎస్, ఇట్స్ స్టిల్ పాసిబుల్, ఇట్ ఈస్ ఆన్ ద వే ఆర్ ఇన్ ద మేకింగ్ అని చెప్పడానికి పాసిబిలిటీ ఉంది. దాంట్లో ఒక మేజర్ సెన్సిటివ్ పాయింట్ మిడిల్ ఈస్ట్ని కదిలిచ్చారు. ఇప్పుడు ఇరాన్ 10 పాయింట్ పీస్ డీల్ ఇచ్చింది. దాంట్లో ఎన్ని పాయింట్స్ యూఎస్ అగ్రీ చేస్తుంది అనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఏమవుతుంది అనేది పెద్ద క్వశ్చన్. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి ఏం కాదు, మనకేం టెన్షన్ లేదు. అట్లీస్ట్ మనకు లేదు, అంటే లైక్ యూఎస్ పడిపోవడానికి బిగ్గెస్ట్ స్కోప్ అక్కడ ఉంది కదా, డీడాలరైజ్ అవ్వడానికి రీజన్ కూడా అక్కడే ఉంది కదా, దానికి యూఎస్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది అనేది నా క్వశ్చన్. యూఎస్ యాక్సెప్ట్ చేస్తుంది అని అంటే వాడు అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసేసాడు కదా. ఓకే, సో ఇప్పుడు వాడి చేతిలో ఏం లేదు. ఇప్పుడు లేదు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ పెట్టాలి, టోల్ పెట్టడానికి లేదు అని అన్నాడంటే ఈ వార్ కంటిన్యూ అవుతుంది. వాళ్ళకేం లేదు. వాడు అదే అంటున్నా కదా, ప్రశాంతంగా ఉన్న హోర్ముజ్లో ఇప్పుడు ఈరోజు టోల్ గేట్ పెట్టించి చైనీస్ యువాన్లో కలెక్ట్ చేసేలా చేశారు. యుఎస్ డెలిబరేట్గా ఎలా చేయగలదు అని అంటే డెలిబరేట్గా చేయాల్సిన అవసరం లేదు. పాలిటిక్స్లో కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా. రైట్. సో కాన్సిక్వెన్స్ ఇది వాడికి అగెన్స్ట్ అయింది. ఇప్పుడు వాడు నువ్వు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో టోల్ పెట్టద్దు, నిన్ను అటాక్ చేస్తా అన్నాడంటే 10 పాయింట్ పీస్ డీల్లో ఫస్ట్ పాయింటే అయిపోయింది, గాన్. సో ఇప్పుడు ఎవరు వినేనట్లు? ఎవరికి నెగోషియేషన్లో అప్పర్ హ్యాండ్ దొరికింది? వాళ్ళు కమేనీని చంపేశారు, రెజిమ్ చేంజ్ చేసామంటున్నారు, అంతే వచ్చింది యూఎస్కి, ఇంకా అంతకంటే ఏం రాలేదు. బట్ ఇక్కడ కొత్త ఫైనాన్షియల్ సిస్టమ్స్ క్రియేట్ చేయడానికి స్కోప్ ఓపెన్ అయింది. ఎంటైర్ వరల్డ్లో ఆయిల్ ప్రైజెస్ ఫ్లక్చువేట్ అయ్యాయి. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో ఆయిల్ ప్రైస్ పెరిగిపోయింది, వాళ్ళు అదే పెట్టుకున్నారు చేస్తున్నారు. ఈవెన్ పాకిస్తాన్లో అయితే హ్యూజ్ ప్రైస్ ఆయిల్ పెరిగిపోయింది, అంత ఎకానమీ డిఫరెంట్గా ఉంది. బట్ ఇండియాలో ఇప్పటికొచ్చి షార్టేజ్ వచ్చింది, బట్ ప్రైస్ ఇంకా పెరగలేదు. దీనికి పొలిటికల్ థింగ్కి ఎనీ రీజన్ ఉందా? అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంటాయి, లైక్ ఫ్లోలో ఉండే రిజర్వ్స్ ఉంటాయి. దెన్ అది కాకుండా స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంటాయి ఇన్ని డేస్కి అని, మొత్తం కంట్రీలో రోజు ఉండే యూజ్ బేసిస్ మీద. సో ఆ రిజర్వ్స్ మెయింటైన్ చేయడము అదొకటి. ఆ రిజర్వ్స్ని వాడుకోవచ్చు, రైట్. దెన్ మళ్ళీ నీకు వస్తున్న సప్లైస్లోంచి ఆ రిజర్వ్స్ని ఫిల్ చేసి మళ్ళీ పెట్టుకోవాలి, ఆ లెవెల్ మెయింటైన్ చేసుకోవాలి. సో ఈ స్ట్రాటజిక్ రిజర్వ్స్ మెయింటైన్ చేయడం అనేది కూడా ఒక ప్రిపరేషనే. గల్ఫ్ వార్ అయినప్పుడు, ఇక్కడ చోక్ అయినప్పుడు లేదు ఇట్లా కుదరదు, ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఉన్న దీంట్లో మనకున్న యూసేజ్ దాని బేసిస్ మీద ఇన్ని డేస్కి రిజర్వ్ మెయింటైన్ చేసుకోవాలి అనేది పాలసీ అది. సో అవి ఉన్నాయి. సో ఫ్యూ డేస్ ఫర్ ఫ్యూ వీక్స్ స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంటాయి డెఫినెట్గా. ఓకే. రెండోది టోటల్గా చోక్ అయిపోలేదు అట్లీస్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. ప్రొడక్షన్ అఫెక్ట్ అయింది, బయలుదేరిన ఈ కన్సైన్మెంట్స్ ఉంటాయి కదా, సో వీటికి ఏంటంటే ల్యాగ్ ఉంటుంది, ఇమీడియట్గా ఉండదు. 2 to 4 weeks ల్యాగ్ ఉంటుంది పీరియడ్. ఓకే. సో ఇండియా ఏం చేస్తుందని చూస్తుంది అంటే నిజంగా అఫెక్ట్ అయ్యే టైం ఇంకొక 1 week 10 days ప్రొలాంగ్ అయింటే వచ్చేసేది. అది వచ్చే లోపల ఇదంతా సెట్ అయిపోతే జస్ట్ బ్యాక్ టు నార్మల్సీ అనేది ఒక ఇది. నువ్వు చెప్పనవసరం లే లైక్ ఇన్ని డేస్కే ఉంది అని రోజు అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు. ప్యానిక్ అయితే జనాలు నువ్వు ప్రూవ్ చేసేది డైరెక్ట్గా పెట్రోల్ పంప్స్లో నువ్వు పెట్రోల్ కొట్టి ప్రూవ్ చేసుకోవడమే. ఒకవేళ జనాలు ప్యానిక్ అయ్యి పెట్రోల్ పంప్స్ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు లేదు రాబాయి అని అంటే నిజమైనట్టే కదా, రైట్. అది ప్రూవ్ చేయకుండా దే మేనేజ్డ్. సో ఇది కూడా ఈ స్ట్రాటజిక్ రిజర్వ్స్ మెయింటైన్ చేయడము వీటి వల్ల అయింది. రెండోది బ్యారెల్ ప్రైసెస్ ట్రెడిషనల్గా తగ్గుతూ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు తగ్గించలేదు, అలానే ఉంచారు. గవర్నమెంట్ మేడ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూస్ యూజింగ్ దట్ పాలసీ షిఫ్ట్ గ్లోబల్గా. సో ఇప్పుడు అందుకే ఇమ్మీడియట్గా పాస్ ఆన్ చేయట్లేదు అనుకుంటున్నాను నేను. ఓకే, రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి. రిజర్వ్స్ ఉన్నాయి అండ్ ఇన్ని రోజులుగా దే మేడ్ గుడ్ రెవెన్యూస్ కాబట్టి మేబీ దే ఆర్ కన్విన్సింగ్ ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ OMCs టు బేర్ విత్ దట్ ఫర్ ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్. మేబీ నార్మల్సీయే వచ్చేయచ్చు. ఓకే.
లేదు అనంటే మేబీ ఎలక్షన్స్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ ఎలక్షన్స్ అయిపోయాక మేము ఇంకా బేర్ చేయలేమనుకుంటే అప్పుడు పాస్ ఆన్ చేయాలి అనుకోవచ్చు. బెస్ట్ కేస్ సినారియో వచ్చేసి ఇదన్నీ బేర్ చేసి నార్మల్సీ వచ్చే లోపలే నార్మల్సీ చేయగలిగితే ఇంతకంటే పెద్ద విక్టరీ ఉండదు బీజేపీకి ఓకే. పొలిటికల్గా. ఇలాంటి ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకవేళ ఇక్కడున్న ప్రభుత్వము నిజంగా ₹1 ₹2 కూడా పెంచకుండా చేయగలిగితే చాలా పెద్ద విక్టరీగా క్లెయిమ్ చేయొచ్చు. రైట్. సో అది మ్యాటర్ ఆఫ్ టైం. ఒకవేళ నిజంగా ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ ఆగిపోయి ఒక ఫ్యూ వీక్స్లో అంతా నార్మలైజ్ అయిపోతే ఒక పెద్ద సక్సెస్ గవర్నమెంట్. రైట్. సో మేబీ పెంచకుండానే అయిపోవచ్చు. లేదు అవసరం అనుకుంటే అప్పుడు పాస్ ఆన్ చేస్తారు. మేబీ ఎలక్షన్స్ తర్వాత ఇంకొక నెల రోజులు ఉంది రిజల్ట్కి. సో మేబీ ఆ లోపల ఒకవేళ నార్మల్సీ వచ్చిందనంటే ఇదేం కాకుండా అయిపోవచ్చు. సో అందుకే జరగలేదని నేను అనుకుంటున్నాను. బట్ ఇలాగే ఇంక్రీజ్ అవుతూ పోతే ఇండియాలో కూడా ప్రభుత్వానికి వేరే దారి లేదు, పెంచాల్సి వస్తుంది ఇక్కడ. లెట్స్ టాక్ అబౌట్ డీడాలరైజేషన్. ఇండియా యూఎస్ ఫ్రెండే. మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్ డీల్స్ మనకు చాలా జరుగుతాయి. మోస్ట్ ఆఫ్ ద యూఎస్కి సర్వీస్ బేస్డ్ ఇండియా మీద డిపెండ్ అయి ఉంది. వన్ థింగ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇండియా ప్రతి ఒక్కరితో ఫ్రెండ్షిప్ చేస్తుంది, అందరితోనే డీల్స్ ఉన్నాయి. ఇఫ్ డీడాలరైజేషన్ కానీ జరిగితే ఇండియాకి వచ్చేదేంటి, ఇండియాకి పోయేదేంటి? డీడాలరైజేషన్ జరిగితే ఒకవేళ ఇండియాకి చాలా ప్రోడక్ట్స్ యాక్సెసిబుల్ అవుతాయి. ఎట్లా అంటే రోజువారీలో రూపీ ఒకవేళ డాలర్తో కంపేర్ చేసుకుంటే వాల్యూ లూజ్ అవుతుంది అని అంటే ఒకవేళ సో రోజువారీలో ఇండియా మిలియన్స్ ఎక్కువ స్పెండ్ చేస్తున్నట్టు. సో డాలర్తో ఆ లింక్ ఒకవేళ జరిగిపోతే సో ఇంకా ఏదైనా ఒక స్టేబుల్ బెంచ్ మార్క్ వస్తే ఇంకొంచెం సర్టన్ అవుతుంది ఇండియా ఫ్యూచర్. డాలర్ మళ్ళీ పెట్రోల్కి లింక్డ్ ఉంది కాబట్టి సో డాలర్ దీనివల్ల చాలా వేగరీస్ ఉంటాయి ఇండియన్ ఇది. ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అంతా దాని మీదే డిపెండ్ అయి ఉంటాయి, ఆ రేట్ మీద. సో డాలర్ ఎప్పుడైతే నమ్మలేని పరిస్థితి లేదా వొలటైల్ అయిపోయి ఇంకా వరల్డ్ ఓవర్ ఇంకా వద్దు మనకు డాలరు అనుకున్న రోజు ఇండియా కూడా అందరితో పాటు షిఫ్ట్ అయిపోతే అంత హెడేక్ ఉండదు. అడ్వాంటేజ్ ఏంటి అని అంటే సర్టనిటీ, ఇంకా స్టెబిలిటీ ఉంటుంది, పెట్రోల్తో లింక్ అయి ఉండదు. సో ఆ గ్లోబల్ షాక్స్ ఏవైతే ఉంటాయో అవి అఫెక్ట్ చేయదు. ఇప్పుడు మనం చూస్తుంటే లాస్ట్ 12 yearsగా సో డాలర్తో కంపేర్ చేస్తే రూపీ వాల్యూ లూజ్ అవుట్ అవుతూనే వస్తుంది. ఎక్కడ స్ట్రెంగ్తన్ అయ్యే స్కోప్ లేదు. ఎందుకనంటే మన ఎకానమీలో మనం రూపీ స్ట్రెంగ్తన్ అవ్వాలి అని అంటే మనం ఇంపోర్ట్స్ కంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేసుకోవాలి. అప్పుడు మనం డాలర్ సంపాదిస్తాం, అప్పుడు రూపీ స్ట్రెంగ్తన్ అవుతుంది. బట్ మన ఇంపోర్ట్సే ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఉంటే మనం డాలర్స్ ఎక్కువ స్పెండ్ చేస్తాం, అందుకే రూపీ వీకెన్ అవుట్ అవుతుంది. అండ్ ఎమర్జింగ్ ఎకానమీస్ అంటే డెవలపింగ్ ఎకానమీస్ ఎప్పుడు కూడా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువే ఉంటాయి. డెవలప్డ్ ఎకానమీస్లో ఎక్స్పోర్ట్స్ విల్ బి మోర్ దాన్ ఇంపోర్ట్స్. సో ఇండియా ఆ స్టేజ్కి వెళ్ళేంత వరకు డాలర్తో ఈ రిలేషన్ ఏదైతే ఉందో అది వరల్డ్ ఓవర్ ఆ ఫ్లక్చువేషన్స్కి వాటికి అఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో డీడాలరైజేషన్ అయితే వేరే కరెన్సీనో వేరే యూనిట్ ఏదైనా దాన్ని రీప్లేస్ చేయగలిగితే అది ఇంతకంటే స్టేబుల్ ఉండగలిగితే మనకి ఒక సర్టనిటీ ఉంటుంది. సో అప్పుడు మనకి ఇంకా స్ట్రెంగ్తన్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఇండియా మోస్ట్ ఆఫ్ ద ఫారెక్స్ రిజర్వ్స్ ఏదైతే ఉన్నాయో అరౌండ్ $650 billion+ అవి డాలర్స్లో ఉన్నాయి అంతే. దానివల్ల మనకి ఏమైనా ఇప్పుడు రిజర్వ్ కరెన్సీ డాలర్ కాబట్టి 4x డాలర్లోనే మెయింటైన్ చేస్తాం. 4x ఒక్క డాలర్లోనే మెయింటైన్ చేయము, ఇంకా ఉంటాయి. IMF సెక్యూరిటీస్ ఉంటాయి, గోల్డ్ ఉంటాయి, ఇవన్నీ కలిపి 4x అంటాం. బట్ మేజర్ పార్ట్ డాలర్ ఉంటుంది. ఎందుకు అనంటే వరల్డ్ ఓవర్ ట్రేడ్ డాలర్లో జరుగుతుంది కాబట్టి దాని రిజర్వ్ కరెన్సీ దాన్ని మెయింటైన్ చేసి అది స్టాండర్డ్ అవుతుంది ఫారిన్ ఎక్స్చేంజ్కి. ఓకే. సో రేపు ఎప్పుడైనా డీడాలరైజేషన్ అయ్యి వేరే స్టాండర్డ్ వచ్చింది అని అంటే అవి మెయింటైన్ చేయడం అవుతుంది ఫారెక్స్ పని. ఎందుకు అనంటే డాలర్ వాల్యూ పడిపోతుంది కదా, మన దగ్గర ఉన్న ఫారెక్స్ ఎక్స్చేంజ్ వాల్యూ కూడా పడిపోతుంది కదా, దానివల్ల ఏమైనా ఇండియాకి ఎఫెక్ట్ అవుతుంది? అలా కాదు, ఈ సిస్టమ్స్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అలా ఉండవు అనమాట. ఈ సిస్టమ్స్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇప్పుడు పౌండ్ ఉన్నింది ఒకప్పుడు వరల్డ్లో, గోల్డ్ ఉన్నింది స్టాండర్డ్, తర్వాత డాలర్ ఇవన్నీ వచ్చాయి. సో అప్పుడున్న మెకానిజమ్స్ ఎగ్జిస్టింగ్ వాటిని కన్వర్ట్ చేసి ఇలా చేస్తాయి. అక్కడ మేబీ లాస్ ఆఫ్ ప్రాఫిట్ అవ్వచ్చు డెఫినెట్లీ, బట్ ఓవరాల్గా వేస్ట్ అయితే అయిపోదు. జస్ట్ ఏమవుతుంది, డాలర్ ఇప్పుడు ఇంత ఫ్లోలో ఉందా, స్లోగా డాలర్ తగ్గుతుంది ఫ్లో వరల్డ్ ఓవర్ మార్కెట్స్లో. వేరే రిజర్వ్ కరెన్సీ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఒకే రోజులో ఎండ్ అయిపోదు, అలాంటి పరిస్థితి రాదు. సో రేపు ఏమవుతుంది, ఈ డాలర్స్ మెయింటైన్ చేసే బదులు ఆ రిజర్వ్ కరెన్సీ మెయింటైన్ చేయడం మొదలు పెడతాం, దాంతో ట్రేడ్ చేయడం మొదలు పెడతాం. సో వేరే వాళ్ళకి మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఇప్పుడు డాలర్స్లో పే చేయండి అని అడిగినట్లు రేపు ఆ రిజర్వ్ కరెన్సీలో పే చేయండి అని అడుగుతాం. ఓకే. లేదంటే మా రూపీస్లో పే చేయండి అని చెప్పి దానికి కన్వర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు రూపీస్లో ఎందుకు అడగం?
సో డాలర్తో ఎప్పుడు వీకెన్ అయితే ఉంది కాబట్టి మనం రూపీస్లో తీసుకోం. ఓన్లీ రూపీస్ అంటే స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్, రష్యాను, ఇరాను ఇట్లాంటి వీళ్ళతో అగ్రిమెంట్స్ చేసుకొని అది చేసుకుంటాం. సో ఆ సిస్టమ్ బయట ఉండడానికి అందరూ మొత్తం 100% ఆఫ్ ద ట్రేడ్ ఒకవేళ డాలర్ మీద జరిగితే ఇంకా వల్నరబుల్ కదా. సో అందుకు ఒక పార్ట్ రూపీలో చేసుకుంటూ, ఇంకో పార్ట్ గోల్డ్లో చేసుకుంటూ, మిగిలిన పార్ట్ డాలర్లో చేసుకుంటున్నాం. సో రేపు డాలర్ తీసేసి వేరేది వస్తే ఆ ప్లేస్ ఆ కరెన్సీ రీప్లేస్ చేస్తుంది. సో ఈ సిస్టమ్స్ అనేవి స్లోగా షిఫ్ట్ అవుతాయి, ఓవర్ నైట్ అవ్వవు. సో ఇవి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇన్ టు ద న్యూ కరెన్సీ ఆర్ న్యూ సిస్టమ్ ఆర్ స్టాండర్డ్ ఆర్ బెంచ్ మార్క్. స్లోగా వరల్డ్ ఓవర్ డాలర్స్ అనేవి ఫ్లో తగ్గిపోయి ఓన్లీ డాలర్స్ అనేది యూఎస్లో మాత్రమే వాడుకునే స్టేజ్కి వచ్చేస్తారు వాళ్ళు. అప్పుడు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ విల్ బి డీలింగ్ విత్ సమ్ అదర్ కరెన్సీ. ఇది డీడాలరైజేషన్ అంటే. అండ్ ఇది వెళ్ళి లింక్డ్ విత్ పెట్రోల్. ఎందుకు అనంటే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో వెళ్ళి వీళ్ళతో సైన్ చేసుకున్నప్పుడు సో దిస్ డాలర్ ఈజ్ లింక్డ్ విత్ ద పెట్రోల్ ప్రైసెస్. అందుకే పెట్రో డాలర్ సిస్టమ్ అంటారు. అదే బ్యాక్ బోన్ అనమాట, నాట్ జస్ట్ డాలర్. ఒక్క డాలరే ఉండింటే అసలు ఇంత స్టేజ్ వరకు తెప్పించిండేవాళ్ళు కాదు యూఎస్ని. బట్ దీన్ని కూడా వాళ్ళు దే హ్యావ్ మేడ్ ఇట్ పెట్రో డాలర్ సిస్టమ్ విచ్ ఈస్ ఆల్సో లింక్డ్ టు ద పెట్రోలియం ప్రొడక్షన్ అండ్ సేల్స్. ఓకే, అట్లా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, అరబ్ కంట్రీస్ దే హ్యావ్ దాని ఏమంటారు ఆ పవర్ స్ట్రక్చర్లో వాళ్ళు అక్కడ అంత పవర్ఫుల్ పొజిషన్లో కూర్చోగలిగారు. ఇప్పుడు ఇరాన్ అదే అక్యూజ్ చేస్తుంది, మీరు అందరూ అమ్ముడుపోయారు యూఎస్కి, వెస్టర్న్ కంట్రీస్కి మీరు అమ్ముడుపోయారు, వాళ్ళందరూ దే ఆర్ అగెయిన్స్ట్ ఇస్లాం అండ్ ఎవ్రీథింగ్, మేము అలా కాదు ఎప్పటికీ కాము అని చెప్పే క్లెయిమ్ చేస్తుంది ఈ రోజుకి ఇరాన్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కొన్ని కంట్రీస్ గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డెవలప్మెంట్ చూసాయి కదా. అంతే కదా మరి. లైక్ డెజర్ట్స్లో దే హ్యావ్ బిల్డ్ సిటీస్, దే హ్యావ్ బిల్డ్ టూరిజం సెంటర్స్ అండ్ హబ్స్. ఓన్లీ షాపింగ్కి వెళ్ళి వస్తారండి దుబాయ్కి. సో వరల్డ్ ఓవర్ అట్లాంటి ప్లేసెస్ని క్రియేట్ చేయగలిగారు. అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ పెట్రో డాలర్ సిస్టమ్ ఓన్లీ. అంత ఇది చూపించగలిగినప్పుడు సో దే ఆర్ బీయింగ్ ప్రాక్టికల్. వీళ్ళేమంటారంటే నో వాళ్ళు ఎన్నెన్ని చేయని ఏమైనా చేయని దే ఆర్ అగెయిన్స్ట్ ఇస్లాం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, వాళ్ళని నమ్మడానికి లేదు అంటది ఇరాన్. సో బిఫోర్ ఎండింగ్ ద పాడ్కాస్ట్ మొత్తం కానీ మీరు సమ్మరైజ్ చేయాలంటే, ఇఫ్ ఇదే వార్ కానీ ఒక 3 weeks ప్రొలాంగ్ అయితే ఏమవుతుంది, 3 months ప్రొలాంగ్ అయితే ఏమవుతుంది, ఒక 6 months ప్రొలాంగ్ అయితే ఏమవుతుంది? ఇప్పుడు ఇదే వార్ ఒక 3 weeks ప్రొలాంగ్ అయితే ఎలక్షన్స్ అవ్వగానే ఫస్ట్ పెట్రోల్ ప్రైసెస్, డీజిల్ ప్రైసెస్ షూటప్ అయిపోతాయి. ఇంకా అది ఎవరు ఆపలేరు. ఇంకా మేబీ ఎల్పిజి షార్టేజెస్ ఇవి కూడా దే విల్ స్టార్ట్ హిట్టింగ్ మేబీ ఇన్ 1.5 months దే విల్ స్టార్ట్ హిట్టింగ్ హార్డ్. ఒకవేళ 3 months ఎక్స్టెండ్ అయిపోయింది అని అంటే ఇంకా మనము ఇక్కడ వీ విల్ స్టార్ట్ డిగ్గింగ్ బయోగ్యాస్ పిట్స్ అండ్ విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ బయోగ్యాస్. ఇంకా అంతే, వేరే ఆప్షన్ ఉండదు. 6 months అయింది అని అంటే ఇంకా మనం ఇంకా రోబస్ట్ సిస్టమ్స్ బిల్డ్ చేసుకునే స్టేజ్కి వెళ్ళాలి. మనం ఇలాగే డిపెండెంట్ అయ్యి ఆయిల్ వస్తుంది, హోర్ముజ్లోంచి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది, ఇట్లా అని వెయిట్ చేస్తూ కూర్చుంటే ఏం రాదు. దానికి తగ్గ సిస్టమ్స్ బిల్డ్ చేసుకోవడమే. ఇప్పుడు ఆల్రెడీ చాలా చోట్ల బయోగ్యాస్ మీద డిపెండెన్సీ వచ్చేస్తుంది. కొంతమంది ఫైర్వుడ్ తీసుకొస్తున్నారు, ఫారెస్ట్ దగ్గర ఉండి యాక్సెస్ ఉన్న వాళ్ళు ఫైర్వుడ్ తీసుకొచ్చుకొని మెయింటైన్ చేస్తున్నారు సేఫ్ సైడ్. సో ఒకవేళ 3 weeks 3 months ప్రొలాంగ్ అయితే అవన్నీ నిజమైతాయి. మనం కూడా ఫైర్వుడ్ తెచ్చుకోవాల్సిన అవసరం రావచ్చు, లేదా బయోగ్యాస్ మీద డిపెండెంట్ అయ్యే ఇవి రావచ్చు. ఇట్లాంటి సిస్టమ్స్కి షిఫ్ట్ అవ్వాలి. సో డిపెండెన్సీ అనేది ఎంత డేంజరస్ అనేది అప్పుడు నిజంగా కామన్ మ్యాన్కి తెలుస్తుంది. అండ్ ఇన్ఫ్లేషన్ కూడా పక్క పెరిగిపోయే ఛాన్స్ ఉంది కదా. అంతే కదా. ఎనర్జీ ప్రైసెస్ పెరిగాయి అని అంటే ఫస్ట్ ఫుడ్ ప్రైసెస్ పెరుగుతాయి. దెన్ ఫుడ్ ప్రైసెస్ పెరిగినాయనంటే ఇంక ఎవ్రీథింగ్ విల్ ఇంక్రీజ్. ఫ్యూయల్ ఈజ్ అట్ దాని ఏమంటారు, ఇప్పుడు మనకి ఏదైనా ఒక గూడ్స్ ఒక ప్రోడక్ట్ ఎక్కడైనా మ్యానుఫ్యాక్చర్ అయింది అని అంటే ఫస్ట్ దాని రా మెటీరియల్ ఆ ప్లేస్ నుంచి ఇండస్ట్రీకి వెళ్ళాలి, అక్కడ రెడీ అయిపోయాక అక్కడి నుంచి మార్కెట్కి వెళ్ళాలి. లాజిస్టిక్స్ ఓన్లీ. సో ద ఫ్యూయల్ ఈజ్ సిట్టింగ్ అట్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఇట్. సో ఆ కాస్ట్లన్నీ పెరిగిపోతాయి. ఆ కాస్ట్లు పెరగడం వల్ల ఫైనల్ ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ పెరిగిపోతుంది. సో ఇట్స్ కాల్డ్ స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్. అంటే ఇక్కడ డిమాండ్ సప్లై వల్ల అవ్వలేదు, జస్ట్ బికాజ్ ల్యాక్ ఆఫ్ ఈ స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఉండడం వల్ల ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది. సో అందుకే ఓన్లీ ఫ్యూయల్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ని మాత్రమే ముందు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్, ఫుడ్ ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది అని అంటే ఇంకో 1 monthలో మిగిలినవన్నీ కూడా హిట్ అయిపోతాయి, ప్రైసెస్ ఇంక్రీజ్ అయిపోతాయని ఇట్స్ అన్ ఇండికేషన్ అని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటారు. సో ఫుడ్, ఫ్యూయల్ దే ఆర్ అట్ ద కోర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. రెగ్యులర్గా కావాలి ఫుడ్. నోబడీ క్యాన్ సే కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి ఒక 2 రోజులు తినకుండా ఉందాంలే అని అనుకునే పరిస్థితి లేదు. నీకు ఎంత కాస్ట్ ఇంక్రీజ్ అయినా సరే నువ్వు ఫుడ్ కొనుక్కోవాలి, తినాలి. ఇన్నోవేటిబుల్
ఫ్యూయల్ ఈజ్ సిట్టింగ్ అట్ ద బెడ్ రాక్ ఆఫ్ ద ఎకానమీ. ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్, ఎవ్రీథింగ్, ఎనర్జీ, లైటు, ఇండస్ట్రీస్కి పవరు, అన్నిటికీ అదే. సో అన్ని కాస్ట్లు అఫెక్ట్ అవుతాయి, దాన్ని బాటిల్ నెక్ అంటారు. సో అలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. ఎందుకనంటే మన దగ్గర నిజంగా అంతంత రిసోర్సెస్ లేవు. మన దగ్గర ఉన్నాయి, బట్ ఎక్స్ప్లాయిట్ చేయాలి, వాటి బేస్డ్ మీద ఇంకా బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు న్యూక్లియర్లో మనం వీ హ్యావ్ అచీవ్డ్ ద క్రిటికాలిటీ ఇన్ PFBR, సో ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. సో ఇట్ ఈస్ ఎ స్టెప్ ఆన్ రెడ్యూసింగ్ ద ఎనర్జీ డిపెండెన్స్ ఆన్ ఆయిల్. రేపు అట్లాంటి ఒక 4-5 బిల్డ్ చేసుకోగలిగితే ఇరాన్ ఏమైనా కానీ, మిడిల్ ఈస్ట్ ఏదైనా కానీ, వీ విల్ హ్యావ్ ఎనర్జీ, వీ విల్ హ్యావ్ పవర్, వీ విల్ హ్యావ్ ద సిస్టమ్స్ రన్నింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్లాంటి బిల్డ్ చేసుకోవడము, వీటిని ఈ షాక్స్ నుంచి తప్పించుకోవడమే కంక్లూషన్ యాక్చువల్లీ. ఇట్లాంటి స్ట్రాటజీలు వేసి మూవ్ అవ్వడం. రైట్. సో PFBR కూడా ఆ డైరెక్షన్లో ఎప్పుడో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ అది. సో ఇలాంటివి చేసుకోవాలి, తప్పదు. అండ్ ఒకవేళ నిజంగా మంత్స్ టుగెదర్ ప్రొలాంగ్ అయిపోయింది అని అంటే ఇంకా మెనీ థింగ్స్ విల్ బీ అఫెక్టెడ్. ఇంకా మనం ఇంకా చెప్పడానికి లేదు. చాలా పీపుల్ని తీసుకురావాల్సి ఉంటుంది అక్కడి నుంచి, ఎక్స్పాట్స్ని. ఫస్ట్ పీపుల్ని సెక్యూర్ చేయాలి, దెన్ ఎకానమీస్ అవి ఇంకా దే విల్ స్టార్ట్ హిట్టింగ్. వరల్డ్ కెనాట్ అఫోర్డ్ దట్ రైట్ నౌ మేబీ. బట్ ఇవన్నీ దొర్లుకుంటూ వెళ్ళి అక్కడికే వెళ్ళొచ్చు కూడా, చెప్పలేం. అది US ఎంత హార్డ్గా రెసిస్ట్ చేస్తుంది లేదా ఎంత ఈజీగా ఒప్పుకుంటుంది హెజమనీ పోయింది మాది అనే దాని మీద డిపెండ్ అయ్యి. ఎవరు ఒప్పుకోరు కదా హెజమనీ పోయిన వాళ్ళు. లేదు, దే విల్ నాట్ గో డౌన్ ఫైటింగ్. నెక్స్ట్ వరల్డ్ సూపర్ పవర్ అనుకున్న వాళ్ళు ఏమనుకుంటారు, నాకు కూడా డెవాస్టేటెడ్ వరల్డ్ కావాలి అనుకుంటాడు. USకి దొరికినట్లు వరల్డ్ మొత్తం కూలిపోయి డెవాస్టేట్ అయిపోయి మొత్తం నాశనం అయిపోయిన వరల్డ్ అయితేనే కదా బెస్ట్. సో నెక్స్ట్ సూపర్ పవర్ అనుకున్నోడికి కూడా అలాంటి వరల్డే కావాలి. మేబీ అందువల్ల World War III జరగచ్చు, అందుకే పాసిబుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. ఓకే, రైట్ వంశీ, థ్యాంక్ యూ.